This video is brought to you by Law Excellence IAS Academy. సిరిసిల్లలో ఫస్ట్ పోస్టింగ్లో మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురు ఫైరింగ్స్ అయితే 24 ఫైరింగ్స్ దాకా అయినాయి. దాంట్లో 15 మెంబర్స్ పైన చనిపోయారు. కడపలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎలాంటి మర్డర్లు జరిగాయి సార్? జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఇతను ప్రెసిడెంట్గా మన ఓపి జకాటియా అని ఒక అతను ఉండేవాడు. ఆయన్ని 2004 తర్వాత ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చలు జరగడం, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకసారి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ పెట్టించడం కానీ, లేకపోతే చెట్లు కొట్టేసి వేసేయడం కానీ బంద్ టైంలో. అంటే కొంత రిస్క్ అనిపిస్తున్నా ఎందుకు మీరు ఫస్ట్ రిస్క్ కంటే ఇంపార్టెంట్ మన పీపుల్ ఇంపార్టెంట్ కదా, పబ్లిక్. మనం వాళ్ళ కోసం కదా పనిచేసేది. అరకు ఆ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రాంతాల్లోకి వాళ్ళు రావడం, ఆపరేషన్ చేయడం, ఇటీవల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేని కాల్చంపడం, ఇటువంటి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అనిపిస్తుంది? ఇదంతా వాళ్ళు పార్ట్ ఆఫ్ ఎత్తుగడలు అంతే, ఒక ఎత్తుగడ అంతే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వీక్ ఉంటే ఇంకొక చోటకి వెళ్తారు. మనం ఒక చోట ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటామో వాళ్ళు మావోయిస్ట్ పార్టీకి టెక్గా ఉన్న టెక్నాలజీ సప్లై టెక్ మధు ఆ టెక్ మధు ఎపిసోడ్ ఒకసారి చెప్పు. మహబూబ్ నగర్ జిల్లాలో రాకెట్ లాంచర్స్ పట్టుకోవడం జరిగింది. రాకెట్ లాంచర్స్ పట్టుకున్న తర్వాత దాంట్లో మెయిన్ టెక్ మధు అని అతను ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా తీశారు. అంటే ఏ చిన్న ఇష్యూ, చిన్న ఇది ఇచ్చినా దాన్ని ఇమీడియట్గా ఇమిటేట్ చేయగలడు కానీ అంత కెపాసిటీ ఉన్న మనిషి. రెండోది మావోయిస్ట్ మూమెంట్కి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటి వాడు. నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యాక్టరీలా కనపడడం, ఆర్మ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేంత కెపాసిటీ అనేది వచ్చిందంటే కొంత డేంజరస్ ఇదే కదా ఆర్మ్స్. సార్ టెక్ మదన్ మీరు టోటల్గా వరంగల్ సరెండర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్తున్నారు అంత హ్యూజ్ మెటీరియల్ దొరికింది. అంటే మావోయిస్ట్ పార్టీకి ఒక దెబ్బ పడిందని మనం భావించుకోవచ్చు. టెక్ మధు వచ్చిన తర్వాత ఆయన వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ ఉద్యమం వాష్అవుట్లో కంట్రిబ్యూషన్ చేసిన ఓ ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. అతను ఎంత ఇంటెలిజెంట్ అంటే చాలా సింపుల్గా తన పని చేసుకొచ్చే ఐపీఎస్ ఆఫీసర్. అతను యూనిఫామ్ వేస్తేనే పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు, లేదంటే అతను సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలాగానే ప్రవర్తిస్తారు. ఎక్కడ హంగు ఆర్భాటం లేకుండా జనాల్లోకి తొచ్చుకుపోయే వ్యక్తి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గన్మ్యాన్ లేకుండా వెళ్ళి సెంట్రల్ కమిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వచ్చిన ఓ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఘట్టమనేని శ్రీనివాస్, డిఐజీ ఆంధ్రప్రదేశ్. ఘట్టమనేని శ్రీనివాస్ గారు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎలాంటి ఆపరేషన్ చేశారు, మావోయిస్టిక్ ఉద్యమానికి టెక్ మధు లాంటి వ్యక్తిని ఏ విధంగా పట్టుకున్నారు, ప్రస్తుతం అతను ఏం చేస్తున్నారనే విషయాల్ని శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకుని. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. శ్రీనివాస్ గారు, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను మీడియాలోకి వెళ్ళేటప్పుడు మీరే ఒక విధంగా కారణం కూడా. అంతేకాకుండా నేను మీడియాలో ఈరోజు ఈ సక్సెస్ ఉండడానికి ఒక పరోక్ష కారణం కూడా మీరే. థ్యాంక్ యూ. అంటే మీరు ఇచ్చే గైడెన్స్, కొన్ని మాకు తెలియని విషయాలు కూడా మీరు చెప్పడం వల్ల నేను అది నేర్చుకోవడం ఈరోజు ఈ స్థాయికి ఉన్నాననేది నేను ఇప్పటికూ గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్ యూ. కానీ మీతో ఎంత క్లోజ్గా ఉన్నా మీరు ఎక్కడి వరకు చెప్పాలి అక్కడి వరకు చెప్పారు తప్ప మీ డిపార్ట్మెంట్ రహస్యాలు ఎప్పుడు మాకు చెప్పడం అనేది లేదు. అది మీద పక్కా ప్రొఫెషనల్గా ఉన్నారు. మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉన్న మీరు సింపుల్గా కనపడడం, అసలు యూనిఫామ్ వేసుకుంటేనే శ్రీనివాస్ గారు పోలీస్ ఆఫీసర్, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయో, లేదంటే ఒక లెక్చరర్ అనుకుంటున్నా. మీరు చాలా మంచి కేసులు తీసుకొచ్చారు. ఆ కేసుల వివరాలు 1 by 1 చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే నేను ఒక స్మాల్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి. మా ఫాదరు రైల్వేస్లో పనిచేశారు, ఆయన ఎంప్లాయీ. మా ఫాదర్ కానీ రైల్వే ఎంప్లాయీ, ఆయన రైల్వే ఎంప్లాయీ. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మాకు రైల్వే ఫ్యామిలీ. నేను ఒక్కడే రైల్వే నుంచి బయటకు వచ్చేసాను, అంటే పోలీస్కి వచ్చాను. సో నాకు ఒక ఫీలింగ్ అని ఉంటుంది ఎప్పుడైనా
అరే నేను ఎస్పీ రైల్వేస్ చేసింటే కొద్ది బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది ఎప్పుడు, బట్ నా ఆపర్చునిటీ నాకు రాలేదు ఎప్పుడు. దాటిపోయింది కూడా. దాటిపోయింది కానీ ఎప్పుడు అది ఒక అన్నోన్ ఫీలింగ్ అని ఉండేది అన్నమాట. అట్లా రైల్వే ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా. సో మాకు సిస్టర్స్, నేను ఒకడే అబ్బాయి, ముగ్గురు సిస్టర్స్ పెళ్ళి అయిపోయినాయి, ముగ్గురు సిస్టర్స్ సెటిల్ అయిపోయారు. దాంట్లో ఇద్దరు సిస్టర్స్ హస్బెండ్స్ కానీ అగైన్ రైల్వేస్లోనే ఉన్నారు వాళ్ళు. ఒక అతను మాత్రమే బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయారు. సో వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు. నేను ఒకడే ఇక్కడ ఈ స్టేట్లో సెటిల్ అయ్యాను. మరి నా వ్యక్తిగత విషయానికి వస్తే మా వైఫ్ షీఈ్ ఆల్సో ఎన్ ఎంప్లాయీ రైట్ ఫ్రమ్ బిగినింగ్. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆఫీసర్గానే ఉంది, ఆమె ఎంప్లాయీగానే ఉంది. ప్లస్ నాకు ఇద్దరు అబ్బాయిలు సెటిల్ అయిపోయారు. ఒక అబ్బాయి ఏమో మూవీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు, ఇంకొక అబ్బాయి ఏమో ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ మీరు గ్రూప్ 1 సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నేను ఫస్ట్ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వెంటనే నాకు సిరిసిల్ల అని కరీంనగర్ డిస్ట్రిక్ట్లో పోస్ట్ చేశారు. సిరిసిల్ల మీకు తెలుసు, అది బాగా అప్పుడు హాట్ బెడ్. ఒక అందుకు చెప్పాలంటే మావోయిస్ట్ మూమెంట్కు అంటే జనశక్తి మూమెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది మెయిన్గా. సో బాగా హెవీగా ఉన్న టైంలో అంటే 1993లో నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. 95 వరకు ఉన్నాను అక్కడ. సో ఇట్ వాజ్ ఎ టఫెస్ట్ ప్లేస్ టు వర్క్, బట్ మోస్ట్ ఎంజాయబుల్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ అడ్వెంచరస్ పోస్ట్ కానీ అది. అంటే ఒక చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేసిన. అంటే అప్పట్లో కూర రాజన్న, కూర దేవేందర్ వంటి వాళ్ళు, అంటే అప్పుడు ఆయన జనశక్తిలో ఉండేవాళ్ళు. కూర దేవేందర్ కానీ, కూర రాజన్న కానీ, దాని తర్వాత బోడా లక్ష్మారెడ్డి అలియాస్ భూపతి అని చెప్పేసి ఆయన, వీళ్ళంతా జనశక్తి మెయిన్గా. పీడబ్ల్యూకి వచ్చేటప్పటికి మన మధు అనే మెయిన్గా పీడబ్ల్యూజీ అప్పుడు అంటే మావోయిస్ట్ అనేవాళ్ళు కాదు అప్పట్లో, పీపుల్స్ వార్ గ్రూప్ ఉండేది. దాని తర్వాత 2001లో కదా ఈ మావోయిస్ట్ అనే ఇవన్నీ వచ్చింది. అప్పట్లో అయితే ఇది పీపుల్స్ వార్ గ్రూప్ అనేవాళ్ళు. సో ఈ పీపుల్స్ వార్ గ్రూపు ఒక దళం మెయిన్గా తిరిగేది, మెయిన్ ఇంపార్టెంట్ దళము. ముఖ్యంగా కోనరావుపేట కొంత ఒక ఏరియా మాత్రమే తిరిగేది. మీకంతా జనశక్తి ఎక్కువ, అంటే సిరిసిల్ల ఎక్కువ జనశక్తి డామినేషన్. సో అప్పుడు మూమెంట్ ఎలా ఉండేదంటే ఈవెన్ సిరిసిల్ల టౌన్లోనే వచ్చేసి బస్ స్టేషన్లోనే వచ్చేసి బస్సులు తగలబెట్టిపోయిన రోజులు ఉన్నాయి. ఇంకొకసారి నేనున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు వచ్చి ఒక ఎక్సైజ్ కాంట్రాక్టర్ వాళ్ళ వెహికల్ని, అంటే అంబాసిడర్ కార్ ఉంటే అంబాసిడర్ కార్ని బ్లాస్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మరి మేము ఫోర్సెస్ కొంత ప్లానింగ్ చేసి నైట్ ఇమ్మీడియట్లీ ప్లాన్ చేసి కొంత ఫోర్స్ పంపిస్తే పోతిరెడ్డిపల్లి అని ఒక విలేజ్, పోతిరెడ్డిపల్లి దగ్గర లోపలికి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ దీనిలో అక్కడే ఫైరింగ్ అయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యి ఇద్దరు మావోయిస్టులు ఇదే పీడబ్ల్యూజీ గ్రూప్లో ఇద్దరు చనిపోయారు. మా గన్మెన్ దాన్ని కొంత దెబ్బ తగిలింది అప్పుడు, ఎందుకంటే మా గన్మెన్నే మేము గైడ్గా ఇచ్చి పంపించాం, అంటే ఫాస్ట్గా పోయి చేరడానికి కోసం గ్రే హౌండ్స్ పార్టీని పంపించాం. ఓకే, సిరిసిల్లలో ఫస్ట్ పోస్టింగ్లో మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురు? అంటే నాకు మెయిన్గా అంటే ఈ మూమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ అనుకుంటేనే మనం అన్ని చంపడం అనేది కాదు ఇష్యూ. అండ్ ఇట్స్ నాట్ ద కిల్లింగ్ కానీ ఏదో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కోసమో మనుషులను పంపడం కానీ కూమింగ్ కానీ అది కాదు ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళారు, పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దేర్ గోయింగ్, అంటే అసలు ఆ ఫిలాసఫీ ఏంటి, మావోయిస్ట్ ఫిలాసఫీ కానీ లేదంటే మన వీళ్ళ ఫిలాసఫీ కానీ అసలు మనం ఎందుకు దాన్ని వాళ్ళని అంటే ప్రజలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఫస్ట్ వాళ్ళు అట్రాక్ట్ కావడానికి కారణాలు ఏమిటి, రూట్ కాజెస్ ఏమిటి, అది కొద్దిగా అనలైజ్ చేసి వీలైనంత వరకు దాన్ని మనం అడ్రస్ చేయడం జరిగితే కొంతవరకు రిజల్ట్స్ వస్తుందనే ఉద్దేశంతో నేను అది మెయిన్గా విలేజెస్ విజిట్ చేయడం జరిగింది. చాలా విలేజెస్ విజిట్ చేసినాం. అప్పట్లో ఎల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట అనేది ఒక మెయిన్, ఇప్పటికీ కామారెడ్డి రూట్లో మెయిన్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంటుంది రోడ్లోనే. లోపలికి వెళ్ళి తిమ్మాపూర్ అని ఇంకా అంటే అలా కొన్ని ఊర్లు ఉంటుంది లోపలికి వెళ్ళి, కంచర్ల అనేసి, దాని తర్వాత వీర్నపల్లి అని, అడవిపదిరా అని చెప్పేసి, ఇవన్నీ మధ్యమల్ల అని ఇవన్నీ. సో ఆ విలేజెస్ అంతా తిరిగేవాడిని నేను. తిరిగి కంప్లీట్ వాళ్ళకంతా మోటివేట్ చేసి వాళ్ళతో అసలుకి ఎందుకు వెళ్తున్నారు మీరు, వెళ్ళడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, దీనికంటే నష్టం ఉంది కదా అని. సో ఒక కేసు ఏంటంటే వాళ్ళు ముఖ్యమైన కేసు ఏంటంటే ఫారెస్ట్ని నరికిచ్చారు. సో చెట్లు నరికేశారు వాళ్ళు.
సో చేతుల అడవిని కొద్దిగా క్లియర్ చేసేసుకుని దానిలో కూర్చొని సేద్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. సో చాలామంది 100 మంది వేసి ఆ ఫారెస్ట్ని క్లియరెన్స్ చేశారు. పీడబ్ల్యూ వచ్చి చెప్పారని, జనశక్తి వచ్చి చెప్పారనే ఉద్దేశంతో క్లియర్ చేశారు. అట్లా అందరూ కేసుల్లో ఇరుక్కుని అక్యూజ్డ్ అయిపోయారు. ఎప్పుడైతే ముద్దాయిలు అయిపోయారో ఆటోమేటిక్గా ముద్దాయి అయిన తర్వాత ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళ చేతికి వస్తారు, రావడం పోవడం జరుగుతుంది, కేసు అవుతుంది, మరి కోర్టుల చుట్టూ తిరగాలి, ఇవన్నీ అనమాట. సో ఇటువంటిది ఏదైనా సందర్భం జరిగితే వాళ్ళకి అడ్వాంటేజ్. సో వాళ్ళ చుట్టూ తిరుక్కోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా ప్లాన్ చేసి వీళ్ళని ఇరికిచ్చేస్తారు. సో మనం దాని నుంచి బయటికి తీసుకురాగలిగితే వీళ్ళు హ్యాపీగా మనతో పాటు ఉండడానికి, అంటే మన జనజీవన స్రవంతిలో చేరడానికి వీలవుతుందని ఉద్దేశంతో ఏం చేసామంటే వీళ్ళందరం తీసుకొచ్చి 3 బస్సులు పెట్టి ఒకసారి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు, అప్పుడు మెజిస్ట్రేట్ గారు ఈశ్వరయ్య గారు ఉండేవారు, ఆయనకు కన్విన్స్ చేసి ఆయనకి చెప్పి పిఓ యాక్ట్లో ఇది చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళని క్షమించి దాని కేసుని కొట్టించేయించి దాని తర్వాత వాళ్ళందరినీ పంపించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ప్రజలు మన వైపుకు రావడం, విలేజెస్ అంతా నా వైపుకి వచ్చేసారు. అంటే రావడం పోవడం, సిరిసిల్లకు ఊరికి సిరిసిల్ల వస్తే నా దగ్గర ఖచ్చితంగా వస్తారు. నా దగ్గరికి వస్తారు. నా ఇంటి ముందే ఏం చేసేవాడిని అంటే ఒక భోజనాలు అన్నీ పెట్టేవాడిని. వచ్చి భోజనాలు చేసుకోవడం, కొద్దిసేపు కలిసేసి మాట్లాడేసి వెళ్ళేవాళ్ళు. నేనేం వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు మేమే ఇన్ఫర్మేషన్ ఏం అడిగేవాళ్ళం కాదు. అలాగని వాళ్ళు వచ్చేసేదో ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిపోయేది జరగదు, రెండూ ఉండేది కాదు. కాకపోతే పబ్లిక్తో ఆ సంబంధం అనేది బాగున్నావా, నీకు ఆరోగ్యంగా ఉన్నదా, ఇలా మనం అడగడం, ఇలా చేయడం. ఆ సందర్భాల్లో ఒక ఊరు బోనాల అని ఒక ఊరు, ఇప్పటికీ ఆ బోనాల్లో ఒక దళం మెంబర్ ఒకప్పుడు మెంబర్గా ఉండే, వాళ్ళ ఫాదర్కి బాగాలేకపోతే ఒకసారి మేము రైడ్ చేసినప్పుడు కార్డినెన్స్ సర్చ్ అని చేసేవాళ్ళం. అప్పుడు ఆ కార్డినెన్స్ సర్చ్లో చేస్తే వాళ్ళ ఫాదర్కి ఏం సంబంధం లేదు, కానీ అబ్బాయి మాత్రం దళంలోకి వెళ్ళిపోయాడు, మూమెంట్లోకి. కాకపోతే వాళ్ళు బాధ ఏంటంటే మమ్మల్ని ఊరికి వచ్చి మీరు అరెస్ట్ చేస్తారు, మాకైతే సంబంధాలు అయితే లేవు కదా, మా అబ్బాయి పోతే మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం ఏంటి అనేసి చాలా బాధపడుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అరే మనమైన పేరెంట్గా మన పేరెంట్స్ కానీ అలా ఉన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందని వాళ్ళని తీసుకుని మీరు రండి ఊరికి అని తీసుకొచ్చి వాళ్ళకు హెల్త్ బాగలేకుండా మెడికల్ చెకప్ అంతా చేసి కొద్దిగా అల్సర్స్ అవి ఉంటే డాక్టర్ అక్కడ విఠలని ఇప్పటికీ డాక్టర్ గారి పేరు కానీ గుర్తు నాకు, అంత చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఆపరేషన్స్ చేయించి మందులు ఇచ్చి వాళ్ళకంతా బాగా చూసుకోవడం. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు డిక్లేర్ చేశారు, బాబు నువ్వే మాకు కొడుకు, వాడు కాదు కొడుకు, వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు, వాడు నన్నే వెళ్ళినవాడు, వాడు వచ్చి రాజ్యం నేమి వెళ్తాడు, అటువంటి వాడు నాకు కొడుకే అవసరం లేదు, నువ్వేనా నాకు అన్నిటికీ అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. చెప్తూ ఒకరోజు వస్తే వాడిని పట్టుకొచ్చేసి సరెండర్ చేయించేశారు. పట్టుకొచ్చి సరెండర్ చేశారు. మీరేనా చేసుకోండి అయ్యా, మీరు చంపుతారా చంపుకోండి, మీరేం చేస్తారు చేసుకోండి అయ్యా అని ఇచ్చినారు. అలా సరెండర్ చేయించారు. అలా అంటే వ్యక్తిగతంగా కానీ మనకు ఏంటంటే మూమెంట్ది ఒక యాంగిల్లో మనం ఈ టైప్ నేను ఎక్కువ సరెండర్స్ ఎంకరేజ్ చేయడానికి, ఎందుకంటే కాజ్ అనేది తెలిసిన తర్వాత మనం ఆ కాజ్ని మనం వీలైనంత వరకు దాన్ని మనం అడ్రస్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు మూమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. సో వాళ్ళకి కానీ అప్పుడు ఏమనిపించేదంటే ఈయన చాలా డేంజరస్ ఇక్కడ, ఎందుకంటే అందరినీ మార్చేస్తున్నాడు, సో ఈయనతో మనకు చాలా ఇబ్బంది ఉంది అన్నట్టు రాసుకున్నారు. కానీ పుస్తకాలు రాసుకోవడం, అక్కడక్కడ చెప్పుకోవడం అన్నీ జరిగేది. సో యాక్చువల్గా దానికంటే మెయిన్ ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో హరాస్మెంట్ అనేది చేస్తే ఇంకా ఎక్కువ మూమెంట్ పెరుగుతుంది. హరాస్మెంట్ కాకుండా చక్కగా మాట్లాడి వాళ్ళ కష్టాలు అన్నీ తెలుసుకుంటే మనకు మూమెంట్ ఇంకా తగ్గుతుంది. సెంటిమెంట్తో కొట్టుకొస్తే బెటర్ అన్న. అంటే సెంటిమెంట్ అంటే మనం ఏదో మనం ఒక యాక్టర్ లాగానో ఇంకొకటో పోతున్నాం. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే రియల్ ఫీలింగ్స్, అంటే మనలో ఉన్న ఎమోషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకు అలాగే ఎమోషన్స్ ఉంటాయి. మనకు ఏ బాధలు ఉన్నాయో వాళ్ళు మనుషులు వాళ్ళకి అదే బాధలు ఉన్నాయి. మనకున్న కష్టాలు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. మనం అది అర్థం చేసుకోగలిగితే వాడి షూలకు మనం వెళ్తే వాళ్ళకి అర్థమైపోతుంది మనకు. సో మనం ఏమో వాడికి ఉన్న కష్టం ఉంది, ఆ కష్టం ఎవరికో ఒకరి దగ్గరికి చెప్పుకోవాలి. నా దగ్గరికైనా రావాలి, ఇంకొకరి దగ్గరికైనా రావాలి, లేదంటే వాళ్ళ దగ్గరికైనా రావాలి. సో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి పని అయ్యేటుంటే వాళ్ళకు ఇంకో చోట పోవడానికి అవసరం లేదు వాళ్ళకి. సో కానీ ప్రభుత్వం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా చేయించుకోవాలా అనే మార్గం కానీ కొంత తెలీదు. ఎందుకంటే గ్రామాలు చాలా వాళ్ళకు రోడ్లు సరిగా ఉండేవి కాదు, రావడానికి రాకపోకలు కష్టం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. దానివల్ల అలా
సో అలా మార్చడం అనేది ఇంపార్టెంట్. మనం అంటే మార్చడం తుపాకీ కన్నా మీ చేసిన యాక్షన్ అంటే కొంతవరకు అది బాగా సక్సెస్ అయింది. సో ఆల్మోస్ట్ నా పీరియడ్ 70 మెంబర్స్ సరెండర్ అయినారు. 70 మెంబర్స్, నేను ఆ 2 years పీరియడ్లో 70 మెంబర్స్ సరెండర్ అయినారు. 70 మెంబర్స్ సరెండర్ అయినాకే ఫైరింగ్స్ కానీ అయినాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కానీ ఆటోమేటిక్గా అయినాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసేది, ఎక్కడ దళం వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చేది. సో పార్టీస్ పోయేవి. సో వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళు, మా వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళు, అట్లా చాలా బాడీస్ పడ్డాయండి అప్పుడు మీ సిరిసిల్ల? ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దెన్ 15 పైనే అయినాయి. ఫైరింగ్స్ అయితే 24 ఫైరింగ్స్ దాకా అయినాయి. దాంట్లో 15 మెంబర్స్ పైన చనిపోయారు. సార్ సిరిసిల్ల మీరు చెప్తున్నారు జనశక్తి పీయూడబ్ల్యూజీ రెండు కూడా యాక్టివేట్ ఉంటారు. పీడబ్ల్యూ సిద్ధాంతాలకి జనశక్తి సిద్ధాంతం డిఫరెన్స్ ఏంటి సార్? అంటే పీడబ్ల్యూ వాళ్ళు ఏంటంటే ఆర్మ్డ్ సిద్ధాంతం, అంటే డైరెక్ట్గా ఆర్మ్స్ తీసుకుని ఆర్మ్స్తో ఫైట్ చేసి గవర్నమెంట్ని పడగొట్టేసి ఓవర్త్రో చేసేసి క్లాస్లెస్ సొసైటీని ఫామ్ చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళ సిద్ధాంతం. జనశక్తి సిద్ధాంతం ఏంటంటే ముందు మాస్ ఇంకా ఆ స్టేజ్కి రాదు, టోటల్ రెవల్యూషన్ స్టేజ్కి రాలేదు. ముందు వీళ్ళని రెవల్యూషన్ స్టేజ్కి తీసుకొచ్చి వెపన్స్ అనేది అవసరం ఉన్నప్పుడు కొంత వాడతాం, కానీ పూర్తి వెపన్స్ అనేది వెపన్స్ వాడకూడదు అని చెప్పేసి దానికే వాళ్ళు కల్చరల్ టీమ్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళని జాగృతి చేసి దాని తర్వాత వెపన్స్ వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్గా మరి రెవల్యూషన్ లాగా చేసుకొస్తామనేది వాళ్ళ మెయిన్. కానీ అప్పట్లో ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది విద్యావంతులు వెళ్ళేవారు. అక్కడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి తీసుకుంటే ఏ విధంగా ఉంది సార్? అంటే అప్పుడైనా ఇప్పుడైనా అంతే. అంటే అప్పట్లో ఏంటంటే కొంతవరకు నిజంగా చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది వెళ్ళారు. అంటే అది కొంత టాప్ క్యాడర్లోకి వెళ్ళారు కానీ, బట్ లోయర్ క్యాడర్కి వచ్చేసి మాస్కి వచ్చేటప్పటికి ఇలిటరేట్స్ అంతా డిఫరెంట్ సెక్షన్స్ పోయారు. కానీ ఎవరు పోయారు ఎవరు వచ్చారు అనేది ఇష్యూ కాదు, కానీ ఎవరు ఉన్నారనేది కాదు, కానీ బట్ మూమెంట్ అనేది కరెక్ట్ ఫామ్లో కానీ కరెక్ట్ ఆలోచన మాత్రం కాదు అది. వచ్చాను సార్. సిరిసిల్ల తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ నేను మరి ఇక్కడికి వచ్చాను, పొద్దుటూరుకి వచ్చాను. పొద్దుటూరు అనేది ఫ్యాక్షన్ ఏరియా. పొద్దుటూరులో ఒక 2 years చేశాను. దాని తర్వాత అలాగే కడప చేశాను. 2 ఫ్యాక్షన్ ఏరియాస్ నాకు. 4 years ఇక్కడ చేశాను. బాగానే ఫ్యాక్షన్ అంటే మాకు పొద్దుటూరులో కానీ ఫ్యాక్షన్ బాగుండేది అప్పట్లో. ఫ్యాక్షన్ ఉండేది, గ్రూప్స్ ఉండేవి. సో విలేజెస్ విజిట్ చేసేవాడిని, బాగా విలేజెస్ అన్నీ విజిట్ చేసేవాడిని. విజిట్ చేసి ఆ విలేజెస్లో బోత్ గ్రూప్స్ని కలపడము, కల్చరల్ టీమ్స్. ఎందుకంటే నాకు సిరిసిల్లలో ఉండడం వల్ల కొంత కల్చరల్ యాక్టివిటీలో కానీ కొంత మార్చడానికి కొన్ని పాటలు ఇవన్నీ అర్థమైంది. సో అదే రకంగా ఇక్కడ కానీ కొన్ని పాటలు అవన్నీ పెట్టుకుని ఊర్లో తిరిగేవాడిని. సో మాకు మెయిన్గా ముఖ్యంగా ఈ రాజుపాలెం మండలం అనేది మెయిన్ అనమాట. రాజుపాలెం మండలం అనేది మెయిన్ ఫ్యాక్షన్ రిలేటెడ్ మండలము. దాని తర్వాత ఈ వెపన్స్ ఇవన్నీ ఉంటే ఈ వెపన్స్ రికవరీ అవన్నీ చేసాం. చాలా వరకు వెపన్స్ రికవరీ అంతా చేసి మోర్ దెన్ ఒక 100 వెపన్స్ దాకా అప్పుడు చేయడం జరిగింది. ఆ టైంలో మాకు ఎస్పీ గారు కానీ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. ఆయన చాలా అంటే చక్కగా ఉండేది టీము, మంచి టీము. సో ప్రోత్సాహం కానీ బాగుండేది. బాగా చేసాం అప్పుడు. అంటే ఫ్యాక్షన్ అనేది చేసాం. ఉమేష్ చంద్ర గారు టైంలో ఒక ఎన్కౌంటర్ కూడా జరిగినట్లు. అది కడపలో. అది అంటే నేను రైల్వేలో ఉన్నాను. నేను పొద్దుటూరులో ఉన్నాను. పొద్దుటూరు తర్వాత నేను పొద్దుటూరు తర్వాత కడపకి వెళ్ళాను. పొద్దుటూరులో ఏంటంటే ముఖ్యంగా ఒక స్టేజ్కు నాకు ఒక 6 months పీరియడ్లో కంప్లీట్ ఫ్యాక్షను, దాని తర్వాత ఊర్లో ఉన్న రౌడీజము, మెయిన్ రౌడీజము, ఫ్యాక్షను, దాని తర్వాత సోషల్ వైజెస్, ఇవి టోటల్గా క్లియర్ చేసేసాను. ఇంకా నాకు వర్క్ ఉండేది కాదు. 6 నెలలు అయిపోయిన తర్వాత నాకు పని లేదు. పోలీస్ ఆఫీసర్గా నాకు డిఎస్పీగా కూర్చునేవాడిని, కానీ ఏ పని లేదు, ఏం చేయాలో అర్థం కాదు. సో ట్రాఫిక్ మీద పడ్డాను. అక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఇంప్రూవ్ చేసి ఫుట్పాత్స్ క్రియేట్ చేసి ఊరిని కొద్దిగా వైడనింగ్ చేసి మున్సిపల్ కమిషనర్ హెల్ప్ తీసుకొని వైడనింగ్ చేసి ఆటోనగర్లు అనేది క్రియేట్ చేసి, ఆటోనగర్లు అంటే ఈ వీళ్ళు ఈ ఆటో షాప్స్ అన్నీ చాలా ఉండేవి అనమాట. ఊర్లో అంతా ఎక్కడ చూసినా ఆటో షాప్స్ ఉండేవి. అసలు ఊరంతా ఇరికిచ్చేసారు వాళ్ళే, ఇంక్లూడింగ్ బస్ బిల్డింగ్లు కానీ ఊర్లోనే జరిగేవి. అటువంటివన్నీ తీసి ఊరు బయటకు పంపించేసాం. ఒక ఆటోనగర్ అనేది క్రియేట్ చేసి, అది ఇప్పుడు ఆటోనగర్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఆటోనగర్స్ ఇప్పుడు పొద్దుటూరులో. సో అలా అన్నీ జరిపి దాని తర్వాత బస్ షెల్టర్స్ వేసి అంత సోషల్ యాక్టివిటీలో కొంత పాల్గొని రీకన్స్ట్రక్ట్ చేసినట్టు కొద్ది పొద్దుటూరుని బాగా ఒక మంచి సిటీగా రూపొందించే ప్లాన్ చేసి. ఓకే, కడపలో ఎలాంటి వర్క్ ఉంటుంది సార్? కడపలో నాకేమైపోయిందంటే కడపలో నాకు అంత టైం దొరికేది కాదు. ఫ్యాక్షన్ ఒక దిక్కు, దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఫ్యాక్షన్ అదర్ వర్క్ చాలా బిజీ అయిపోయింది నాకు. సో ఇండస్ట్రీస్ ఉండడము, ఇండస్ట్రియల్ అన్రెస్ట్లు ఉండేవి. సో అవి సో మోర్ ఓవర్
అప్పుడు నాకు ఎస్పీ గారు తిరుమలరావు సార్ ఆయన ఉండేవారు కనుక ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. సో ఎక్కువ జిల్లా అంతా వెళ్ళాల్సి వచ్చేవి, అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ ఏమన్నా వస్తే నేనే వెళ్ళేవాడిని. సో అలా నాకు టైం ఉండేది కాదు, అంటే అప్పటి కొంత ట్రాఫిక్ కొంతవరకు చేశాం కానీ అంటే సాలిడ్గా పొద్దుటూరులో చేసినంత సోషల్ సర్వీస్ లాగా చేసే పరిస్థితి లేకుండా ఉంది నా కడపలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎలాంటి మర్డర్లు జరిగాయి సార్? ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ మర్డర్స్ నా దగ్గర లేవు అప్పటికి. ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ చేసేసాం కనుక ఫ్యాక్షన్ మర్డర్స్ అయితే ఏం జరగలేదు మా దగ్గర. ఒకే ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరిగింది కానీ బట్ అది అంత పెద్ద గొప్ప గ్రూప్స్ మధ్య జరిగింది కాదు, ఏదో మామూలు ఇదైంది. బట్ అదర్వైజ్ ఎక్కడ నాకు అంత పెద్ద ఇదిగా. కాకపోతే నాకు 2 ఇంపార్టెంట్ సెన్సేషనల్ ఇష్యూస్ కడపలో జరిగింది ఏంటంటే, కమలాపురంలో అప్పుడు జువారీ అని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండింది. జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఇతను ప్రెసిడెంట్గా మన ఓపి జకాటియా అని ఒక అతను ఉండేవాడు. ఆయన్ని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో కొట్టి పడేశారు వచ్చి. అప్పుడు దానికి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. ఎవరు సార్? అంటే అప్పుడు ఇమీడియట్లీ ఆ కేసు బుక్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అవన్నీ చేసాం. అంటే అది ఎవరు కొట్టేసారని కానీ తెలియదు అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్వెస్టిగేషన్ అక్కడే కూర్చొని చేసి చేయడం జరిగింది. అలాగే ఇంకొక కేసు మన జనరల్ మేనేజరు వెంకటనారాయణ అనే గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆయన్ని వచ్చి 7 o'clock ఆ ప్రాంతంలో ఇంట్లో చంపేసి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ చంపాడు అది. బట్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఒక 1 week పట్టింది ఇన్వెస్టిగేషన్, డిటెక్ట్ చేసాం అది. దట్ ఆ 2 సెన్సేషనల్ కేసెస్, 2 డిటెక్ట్ అయింది, 2 అరెస్ట్ చేసాం. కడపలో ఉన్నప్పుడు ఎక్కువగా పొలిటీషియన్స్ మీరు చెప్తున్నారు, ఫ్యాక్షనిజం ఉన్న పొలిటీషియన్ ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు? అంటే అర్థం కాలేదు నాకు. ఫ్యాక్షనిజం ఉన్న పొలిటీషియన్, బాగా యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్ ఎవరు? అంటే ఫ్యాక్షన్ రిలేటెడ్గా అయితే మాకు కడపలో అయితే ఎవరు లేరు అంతా. కమలాపురం కానీ ప్రొద్దుటూరు అంటే ఫ్యాక్షన్ అంటే పొలిటీషియన్ రిలేటెడ్ ఫ్యాక్షన్ ఎప్పుడు మోస్ట్లీ గ్రూప్స్ మధ్యనే ఉంటుంది. అంటే విలేజెస్లో ఉంటాయి ఫ్యాక్షన్, దాన్ని సపోర్ట్ చేయడానికి కొంత పొలిటికల్ ఆ విధంగా తీసుకుంటారు. ఎవరైనా మీకు ఎదురుపడ్డారు? అంటే ఎవరు లేరు అలా. అంటే మనం తీసుకుంటే ఇప్పుడు మెయిన్గా హెడ్స్ ఉంటారు కానీ బట్ దాన్ని వాళ్ళు హెల్ప్ తీసుకోవడం జరిగింది. మా దగ్గర అటువంటి కడపలో లేరు అంట, ఆ టైపు ఆ బేరింగ్ ఉన్న వాళ్ళు లేరు. అది జమ్మల మడుగు, పులివెందల అక్కడ ఉంటుంది కానీ బట్ ఇక్కడ మా దగ్గర లేదు. కడప తర్వాత సార్? కడప తర్వాత నేను సైఫాబాద్కి, ఏసీపీ సైఫాబాద్. అంటే నాకు ఇంకప్పుడు పొలిటికల్గా ఇక్కడ ఇబ్బంది అవుతా ఉందని వాళ్ళు నన్ను పంపించారు అప్పుడు. అంటే పొలిటికల్గా ఇబ్బంది అంటే ఏ విధంగా ఉంది? అంటే నేను వినేవాడిని కాదు, కొన్ని చేసేవాడు పక్క ఏది కరెక్ట్ ఉంటే అట్లా చేసుకుంటూ పోయేవాడిని. సో దే ఫెల్ట్ లిటిల్ ఇన్కన్వీనియంట్ ఆ టైంలో. అంటే ఎవరండి ఆ విధంగా మీకు? అప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేవారా? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడు అంటే పొలిటికల్ ట్రాన్స్ఫర్ వల్ల మీరు సైఫాబాద్కి. ఓకే. అంటే ఆ టైంలో మాధవరెడ్డి గారు ఉండేవారు మినిస్టర్గా. ఆయన పాపం పిలిచి మాట్లాడి, సో మంచి పోస్టింగే ఇస్తున్నాను నీకు అని చెప్పి సైఫాబాద్ ఇచ్చారు, ఏసీపీ సైఫాబాద్. సో నాకు ట్రాఫిక్ అనగానే అసెంబ్లీ లక్కడిగా అంటే సైఫాబాద్ ముఖ్యంగా మాకంటే నేను లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కనుక నాకు ట్రాఫిక్ మీద నాకు అంత ఉండేది కాదు. అంటే ముఖ్యంగా నాకు అంత ఎక్కువ బందోబస్తు టైం ఉండేది. మాకు గౌతమ్ స్వామి గారు ఉండేవారు డీసీపీ గారు. సో ఆయన చాలా చక్కగా ఉండేది. అసెంబ్లీ ఎక్కువ ఉండేది, మాకు అసెంబ్లీ డ్యూటీ ఎక్కువ ఉండేది. అసెంబ్లీ, దాని తర్వాత లలిత కళా తోరణం ఉండేది, రవీంద్ర భారతి ఉండేది, సెక్రటేరియట్ ఉండేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం దీనిలో సరిపోయేది మాకు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బందోబస్తులు దానిలోకే సరిపోయేది. అదర్ యాక్టివిటీ అంత పెద్దగా మనకి ఏదో డిఫరెంట్ యాక్టివిటీ అనేది ఉండదు. కొంత కమ్యూనల్ యాంగిల్లో కొంత జాగ్రత్తగా మనకి ఇటువైపు బజార్ ఘాటు ఇటువైపు చూసుకోవాల్సి వచ్చేది. అంటే ఈ నిలోఫర్ బేకరీ వైపు అటువైపు బజార్ ఘాట్ అక్కడ. అంతే. అక్కడ నుంచి నేను అడిషనల్ డీసీపీ ట్రాఫిక్గా ప్రమోట్ అయ్యాను. అంటే ఓన్లీ 6 months ఏసీపీ సైఫాబాద్ ఉన్నాను. దాని తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్. ఇంకా అప్పుడు ట్రాఫిక్లో కంట్రోల్ రూమ్లో కూర్చునేవాడిని 1 year ట్రాఫిక్. అది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జాబ్స్.
వన్ ఆఫ్ ద లవబుల్ జాబ్స్ ఆల్సో నాకు బాగా నేర్చుకున్నాం పని. ట్రాఫిక్ అంటే ఏంటి, ఎంత టోటల్గా అంటే మోర్ ప్రొఫెషనల్గా. కొంత పొద్దుటూరులో క్రూడ్ మేనర్లో చేశాను కానీ బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ప్రొఫెషనల్గా నేర్చుకోవడం జరిగింది అది. సో ఎంజాయ్ చేసేవాడిని, ఇంక్లూడింగ్ ఎప్పుడన్నా కాన్వాయ్ మూమెంట్స్ ఉండేటప్పుడు కాన్వాయ్ మూమెంట్స్ని సడన్గా ఎట్లా తిప్పాలి, ఎట్లా తీసుకురావాలి అనేది చాలా ఎంజాయ్ చేసేవాడిని. అక్కడే మీడియాకి మీకు బాగా అటాచ్మెంట్ కూడా అయింది కొంతవరకు కలిసేవాళ్ళు. తర్వాత సార్ నెక్స్ట్ అక్కడ నుంచి మరి నేను బాస్నియాకి వెళ్ళాను. 1 year UN అసైన్మెంట్ మీద బాస్నియాకి వెళ్ళాను. బాస్నియా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మెదక్ ఇచ్చారు. మెదక్ టోటలీ అడ్మిన్ వర్క్, కూల్ టైప్ ఆఫ్ వర్క్, ఎక్కువ ఏమి ఉండేవి కాదు. ఒక ఎలక్షన్ మాత్రం బై ఎలక్షన్స్ వచ్చింది, మెదక్ బై ఎలక్షన్స్ చేసాం. సెకండ్ సదాశివపేటలో ఒక స్మాల్ ఇష్యూ అయింటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, దాని మీద అటెండ్ అంతే. అంతకంటే అప్పుడు ఎస్పీ నోటబుల్గా ఎస్పీ ఇద్దరు ఉన్నారండి. ఒకరు వచ్చి ఫస్ట్ గోపాలకృష్ణ సార్ ఉండేవారు, దాని తర్వాత శీకా గోయల్ మేడం. గోపాలకృష్ణ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆర్సీపురం సర్కిల్లో కూడా ఒక ఇష్యూ అవడం అప్పుడు లేదు నేను ఆ ఎండింగ్ పీరియడ్లో వచ్చాను, ఆయన వెళ్ళిపోయే ముందు వచ్చాను. సార్ జహీరాబాద్లో ఏం జరిగింది సార్? ఏది సదాశివపేటలో జహీరాబాద్లో ఇష్యూ. సదాశివపేటలో స్మాల్ ఇది ఒక మన వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లాకప్ డెత్ కొట్టారు. లాకప్ డెత్ కాదు బట్ కొట్టారని చెప్పేసి కొట్టారని చెప్పి వాళ్ళు స్టేషన్ మీదకి వచ్చేసి కొద్దిగా ఇచ్చేస్తే దాని మీద వచ్చి కంట్రోల్ చేసి నాన్ ఆర్డర్ ఇష్యూ క్లియర్ చేసి. సార్ మెదక్ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను నేను. ఇంక లాంగ్ లైఫ్ నాది ఇంటెలిజెన్స్లో ఉంది నాకు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్, ఎంజాయబుల్ అండ్ హ్యాపీ జీవితం అది. మీరు ఇంటెలిజెన్స్కి వచ్చిన తర్వాత అప్పుడే చర్చలు జరగడం, మావోయిస్టు పార్టీ పేరు PWG మావోయిస్టు పార్టీగా రూపు చెందడం, అవును, ఆ చర్చల్లో విఫలం జరగడం, చర్చల తర్వాత వాళ్ళకి వరుసగా వాషౌట్ చేయడం, ఆ కంట్రిబ్యూషన్ కూడా మీకు కనిపిస్తుంటుంది. అంటే 2004 తర్వాత ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చలు జరగడం, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకసారి అంటే అది అంటే చర్చలు జరిగిన తర్వాత వాషౌట్ అని ఎందుకు అనుకోవాలి మనం? అలా అనుకోకుండా మేబీ వాళ్ళ పాలసీస్, వాళ్ళ ఇష్యూస్లో దాని తర్వాత పబ్లిక్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్ అని అనుకోవడం బెటర్. అది పబ్లిక్ యాక్సెప్టెన్స్ తక్కువ అయిపోయింది, దానివల్ల అయింది అంతే. పబ్లిక్ అది అవ్వచ్చు. అంటే అసలు చర్చలకి ప్రధానంగా ఒక టీం రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆ టీంలో మీరు ఒకరు ఉన్నారు. అంటే మేము మామూలు మా ప్రొఫెషనల్ జాబ్ మేము చేసాం అంతే. అంటే మూమెంట్ ఏ విధంగా ఉంటుంది? మేమేం డైరెక్ట్ వెళ్ళి మేము ఆ చర్చల్లో పాల్గొనలేదు, ఏం లేదు. పాల్గొన్న వాళ్ళు పాల్గొన్నారు. ఇన్పుట్స్ అంతా మీ ద్వారా శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువగా ఉండేవి. నేను ఎక్కడ లేని ఐఎమ్ ఏ స్మాల్ పర్సన్, ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద టీమ్. మేబీ ఇవ్వచ్చు కానీ మావోయిస్టులు మనమే అని అనుకోవడం ఎలా అవుతుంది? కానీ మావోయిస్టులు అప్పుడు ఆర్కే అవ్వచ్చు, లేదంటే రియాజ్, వీళ్ళందరూ కూడా దోర్నాల నుంచి వస్తారని ముందే శ్రీనివాస్ గారికి సమాచారం ఉంది అనేది వచ్చింది. అంటే మనకు తెలుసు కానీ బట్ అంటే ఇప్పుడు మూమెంట్స్ 100% తెలుస్తుంది. ఎందుకు తెలియకుండా ఉంటుంది మనకు? ఇప్పుడు వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ గురించి మనం స్టడీ చేసేటప్పుడు వాళ్ళ గురించి మనకేం తెలియదు అనడానికి ఎలా అవుతుంది? తెలుస్తుంది బట్ తెలియడం అనేది ఒక తీరు, దాని తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు అనేది ఒక రకంగా ఉంటుంది. అంటే మీరు మీ నెట్వర్క్ని ఏ విధంగా కింద స్థాయి కొడుతుంది? అంటే మీరు గతంలో సిరిసిల్ల పనిచేస్తున్నప్పుడు కమిటీ కుటుంబ సభ్యులుగా కలవడం వల్ల వచ్చిన నెట్వర్కా, లేదా దీనికి అడిషనల్గా వచ్చిన? అంటే నెట్వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుందంటే ఇది ప్రొఫెషనల్ వర్క్ అనేది అంతే. అంటే నెట్వర్క్ అంటే ఊరికే జస్ట్ ఒక మాటతో వచ్చేది కాదు, లేదంటే ఒకసారి పోయి కలిస్తే వచ్చేది కాదు. అది నెట్వర్క్ అనేది ఇట్స్ అ సిస్టమ్. ఇట్స్ ఎ సిస్టమ్ యూ హ్యావ్ టు బిల్డ్ బై యువర్ సెల్ఫ్. అంత అంటే ఇట్స్ ఎ స్ట్రగుల్ అండ్ ఎ ఛాలెంజ్. అంత ఈజీ అయితే కాదు అది. సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్లో వస్తుంది. అంటే మేబీ సర్టన్ థింగ్స్ మేబీ రిలేటెడ్ టు ఎమోషన్, సర్టన్ థింగ్స్ మేబీ రిలేటెడ్ టు మనీ, సర్టన్ థింగ్స్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. సోర్సెస్ బిల్డింగ్ కానీ, దాన్ని సోర్సెస్ బిల్డ్ చేయడమే కాకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ సోర్స్కి ఏం కాకుండా మనం చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. దేర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్. సో ప్రొఫెషనల్గా ఉంటుంది, అవి మేము చెప్పలేము, అది ఓపెన్ కాలేము. ఓకే, కానీ మా PWG జనశక్తి రెండు మెర్జ్ అవుతాయనే విషయం కూడా శ్రీనివాస్ గారికి ముందు సమాచారం వచ్చిందని కూడా అదేమున్నది, అది వాళ్ళ డాక్యుమెంట్స్లోనే కనిపిస్తుంది. వాళ్ళ డాక్యుమెంట్స్లోనే వాళ్ళు 1-2 మీటింగ్స్ కానీ పెట్టుకున్నారని ఇవన్నీ మనకు బయటకు వచ్చేవి. అది మనం అనలైజ్ చేసుకోవడమే కదా, అదే మనం. కానీ శ్రీనివాస్ గారి దగ్గర
కేవలం ఇంటెలిజెన్స్లో ఆయన కన్ను రెప్పలతోని, మాటతో, ముక్కుతోని, లేదంటే నవ్వుతోనే సిగ్నల్స్ పంపిస్తుంటారన్నది. అంటే అది మీరు ఇంటెలిజెన్స్కి వచ్చాక నేర్చుకున్నారు, మధ్యలో మీరు కొసావా వెళ్ళినట్లు అక్కడ నేను ఏం లేదు, అది మామూలు. నేను ఐ లవ్ దిస్ జాబ్ అంతే. ఇంటెలిజెన్స్ అంటే నాకు ప్రాణం, అంతవరకు నేను చెప్పగలను. కానీ మీ కన్ను రెప్పలతోనే మీరు ఎక్కువగా సమాధానం చెప్తుంటారు. అలా ఏం లేదు, అలా ఊహించుకుంటారు అంతే. కానీ ఐ ఎంజాయ్ దిస్ జాబ్ అంతే. జనరల్గా ఇంటెలిజెన్స్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు సబార్డినేట్ చెప్తున్న విషయాలు కానీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అప్పుడు 1-to-1 మాట్లాడాలని అనుకుంటారు. కానీ శ్రీనివాస గారి దగ్గర ఎంతమంది ఉన్నా తన సబార్డినేటర్కి ఇన్ఫర్మేషన్ కన్ను రెప్పలతో ఇస్తారు అని అంటున్నారు. అంటే అది ఆ విద్య ఏ విధంగా నేర్చుకున్నారండి? అంటే మనం కొంతవరకు మనం ఓన్ ఉంటుంది, కొంతవరకు మన ఆఫీసర్స్ కానీ ఉన్నారు, మా గురువులు కానీ ఉన్నారు. ఇట్స్ చూసి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని సొంతంగా నేర్చుకునేవి ఉంటాయి, కొంత బై ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్. అంటే ఒకసారి ఏమైనా చెప్పగలరా నాతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? కొన్ని కష్టమైన పనులు ఇవి, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ వర్క్ కనుక మనం బయటకి ఎక్స్పోజ్ చేయలేము. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గ్రేహౌండ్స్ ఏ విధంగా ఉందో, ఎస్ఐబి కూడా అంత స్ట్రాంగ్ ఉండబట్టే అప్పుడు మావోయిస్ట్ ఉద్యమం డెఫినెట్లీ. అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మీరు అంత కరెక్ట్గా తీసుకురావడం, మీరు చెప్తున్నారు సోర్స్ అనేది ఇంపార్టెంట్ అనేది, సోర్స్ని కాపాడుకోవడం చేస్తారు. అంటే వేరియస్ సోర్సెస్, ఒక్క సోర్స్ అంటే ఓన్లీ హ్యూమన్ సోర్స్ ఒక్కటే కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు. ఇట్ మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. ఓపెన్ ఇంట్ ఉండొచ్చు, ఓపెన్ సోర్సెస్, న్యూస్ పేపర్స్లో అన్నీ వస్తుంటాయి, లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అనలైజ్ చేయడము, దాన్ని అనలైజ్ చేసిన తర్వాత హ్యూమన్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను, దాని తర్వాత డిఫరెంట్ సిగ్నల్ ఇన్ఫర్మేషను, సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మనం పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం కనెక్ట్ చేసుకుని ఒక అనాలిసిస్ అనేది మనం ఎప్పుడైతే చేయగలమో, అనాలిసిస్ బేస్ మీద మనం చెప్పగలం. అంటే ఎవరైనా జోష్యం చెప్తుంటాడు, కొంతమంది ఫేస్ రీడింగ్ చెప్తుంటారు. వాడు ఎలా ఫేస్ రీడింగ్ చెప్తాడు అని అంటే, వాడు ఫేస్ రీడింగ్ చెప్తాడు ఎందుకంటే హీ లెర్న్స్ హౌ టు డూ ఇట్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఎక్కడ వస్తుంది, ఏం చేయాలి, ఎప్పుడు చెప్పాలి, ఎట్లా అనేది హీ క్యాన్ ప్రిడిక్ట్ సర్టన్ థింగ్స్. సో ఆ ప్రిడిక్షన్ అనేది మనం బేసింగ్ ఆన్ సో మెనీ పాత జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టో ఇంకోటో ఇది. ఎగ్జాంపుల్, మాకు ఒక ఎగ్జాంపుల్ మీరు అన్న సిరిసిల్లలో పోతిరెడ్డిపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. పోతిరెడ్డిపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎలా అయింది అని అంటే, దానికి కారణం వెరీ వెరీ సింపుల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ఎవరు ఊహించగలరు? సిరిసిల్లాలో అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిందే కదా, ఎక్కడికి వెళ్ళాలి అనేదే ప్రిడిక్ట్ చేయడము. సో ఆ ప్రిడిక్షన్ ఏంటంటే, అంతకుముందు 2-3 సార్లు ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలిసింది. సో దాన్ని బట్టి అక్కడికే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఊహించుకొని కొంత ప్లాన్ చేసేసుకుని ఎంత టైం పట్టొచ్చు క్యాల్కులేట్ చేసుకుని ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాము, ఫైరింగ్ అయింది. సో అట్లా పాసిబిలిటీస్ అంతా ప్రిడిక్షన్స్ దాన్ని బట్టే ఉంటుంది. అంటే నువ్వు ఇన్ఫర్మేషన్ని, పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐబిలో టెక్నాలజీ వాడకుండా కేవలం అనాలిసిస్ ద్వారా శ్రీనివాస్ గారు ఒక అనాలిసిస్ వేసారంటే ఖచ్చితంగా స్కెచ్ అంటే అలా అన్నీ కాదు, స్కెచ్ అనేది ఏం కాదులేండి, అంతా ఇట్స్ ఓన్లీ అంటే ఇంటెలిజెన్స్ వర్క్ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ వర్క్. ఇట్స్ ఎ ప్రిడిక్టివ్ వర్క్ అంతే. చర్చల తర్వాత కొంతమంది టాప్ లీడర్స్ అందరూ కూడా గండౌన్ అయ్యారు, వాళ్ళందరూ కూడా అంటే అట్లేం లేదు, అంటే ప్రాసెస్లో జరిగాయి. పటేల్ సుధాకర్ రెడ్డి అవ్వచ్చు, అవును, అవన్నీ ప్రాసెస్లో ఏదో జరిగాయి ఫైరింగ్స్ అవన్నీ. అంటే మీరు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి కొన్ని నెలల పాటు ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో శ్రీనివాస్ గారు అండ్ టీమ్ దిట్ట అనే పేరుంది. అంటే అది ప్రొఫెషనల్ థింగ్స్, మేము షేర్ కానీ చేయలేము. అంటే అంత ఓపిక అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా ఒక ఆఫీసర్లో 1-2 ఓపిక ఎందుకు వస్తుందంటే, మనం వెన్ యూ లవ్ యువర్ జాబ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. మనం వెన్ యూ లవ్ ఇట్ యూ విల్ ఎంజాయ్. అంటే ఇష్టపడి పని చేస్తే అది ఎంత దూరం వెళ్ళొచ్చు. ఇప్పుడైనా అంతే, పోలీస్ జాబ్ అంటేనే ఇష్టము, దాంట్లో ఇంటెలిజెన్స్ జాబ్ అంటే భలే ఇష్టం నాకు. కానీ కొన్ని రాష్ట్రాలు వెళ్ళి భాష రాని రాష్ట్రాల్లో కూడా మీరు అంటే తిరిగి ఉండొచ్చు కానీ, బట్ మేము రివీల్ చేయలేము, కొన్ని మాట్లాడలేము మీకు. ఓకే, కానీ మీరు ఎక్కువగా యూనిఫామ్ లేకుండా ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారంటే ఇంటెలిజెన్స్ అంటే ఇష్టపడితేనే మీరు అంటున్నారు. అంటే అలా ఏం లేదు, ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు యూనిఫామ్ అయితే లేదు కదా మాకు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం యూనిఫామ్లోనే ఉంటాం. అంటే ఎక్కడ ఏం అవసరం ఉంటుందో అదే ఆ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్కి అలవాటు అవుతాం అంతే. కానీ మీరు కొన్ని నెలల పాటు కుటుంబాలకు వదిలి అంత దూరం వెళ్ళడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది, అంటే ఒకవైపు ఇంటి వైపు నుంచి మీకు ఎలాంటి ఒత్తిడి రాలేదు? అంటే
బయట పోయేవి అవన్నీ అంటే మేము చెప్పలేము, కొద్దిగా షేర్ చేయలేము మీతో. కుటుంబం అంటాము, కుటుంబానికి బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకు కుటుంబం అనేది ఖచ్చితంగా చూసుకుంటాం. సార్ ఇంటెలిజెన్స్ తర్వాత అంటే మీరు ఇంటెలిజెన్స్లో మీరు బాగా ఇష్టపడ్డాను ఇంటెలిజెన్స్ చేస్తానంటారు. ఇంటెలిజెన్స్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా అంటే ఎక్స్చేంజర్ ఫైర్ కాకపోయినా మంచి సరెండర్ అయిన కేసులు ఏమైనా ఉన్నాయి? అంటే సరెండర్స్ చాలా సరెండర్ కానీ అరెస్ట్ అంటే సరెండర్స్ చాలా అయ్యాయి కానీ, బట్ సరెండర్స్లో ఏంటంటే మాకు డైరెక్ట్గా వెళ్ళాం. మేము వెళ్ళి మేము ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ జిల్లాలకు మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాము. బట్ దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ గుడ్ సరెండర్స్ ఆల్సో అక్కడ. సరెండర్స్ అయ్యారు, దాని తర్వాత ఓపెన్ అప్ అయ్యారు, అసలు మూమెంట్ ఎలా ఉంది చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి. అవే మనకు ఉపయోగపడ్డాయి. అంటే అరెస్టులో మేజర్ అరెస్ట్ మనం అరెస్టులు అంటే మేము డైరెక్ట్ అరెస్టులో కానీ మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఇచ్చాం, చాలా ఇచ్చాం. అంటే ఎవరు పెద్దవాళ్ళకి తెలియని చాలా ఇచ్చాం. జిల్లాల్లో గోపిస్వామిరెడ్డిది కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా ఇచ్చాం అరెస్టులు. ఓకే, కానీ గణపతి వ్యక్తి కోసం శ్రీనివాస్ గారు కొన్ని నెలల పాటు కష్టపడ్డారు. లేదు అంటే ఇంటెలిజెన్స్లో భాగంగా చేస్తాం కానీ బట్ కానీ ఇంతవరకు గణపతి ఆచూకీ ఎందుకు దొరకట్లేదు? అసలు ఉన్నారా లేరా అని అంతే. నాకు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర అంటే మీరున్న టైంలో అసలు మూమెంట్ ఎక్కడ ఉందనుకో అంటే అబుజ్మాడ్లో ఎక్కువ ఆయన ఛత్తీస్గఢ్ ఏరియాలో అబుజ్మాడ్ ఏరియాకు తిరిగే వాళ్ళని, ఎందుకంటే బయటకు రాకూడదని చెప్పి సెంట్రల్ కమిటీ సీరియస్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళకి అయిన తర్వాత అప్పుడు ఆ నిర్ణయం అనేది తీసుకున్నారని తెలిసింది. ఓకే, అబుజ్మాడ్ తర్వాత అతను బీహార్ స్టేట్ కూడా మూవ్ అయ్యారు అంటున్నారు, వాస్తవం అంటారు కదా? అంటే ఎంతవరకు అంటే మోస్ట్ ఆఫ్ దట్ వాళ్ళు ప్లెయిన్ ఏరియాల మూమెంట్ తగ్గించేశారండి. ప్లెయిన్ ఏరియాల మూమెంట్ చేయకూడదని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడ వాళ్ళు ప్లెయిన్ ఏరియాస్ అయినప్పుడల్లా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి కనుక ప్లెయిన్ ఏరియాస్ లేదని చెప్పి అప్పుడు అనుకున్నారు. వాళ్ళు ఇన్ని తరాలుగా వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళని సాధించింది ఏమనుకుంటున్నారు? అంటే మనం చెప్పడం కాదు కదా, వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళ ఫీలింగ్లో వాళ్ళు సాధిస్తున్నామని అనుకుంటారు. సో వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఒక ఎత్తుగడలో అనుకుంటారు. అంటే ప్రతి ఒక్కటి అంటే కొన్నిసార్లు ముందుకు వేస్తారు, కొన్నిసార్లు వెనక్కి వేస్తారు. ఇవన్నీ ఒక మనకు మేజర్ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ ఏదైతే స్థాపించాలనుకున్నామో దానికి స్ట్రాటజీస్ టాక్టిక్స్ అని వాళ్ళు పుస్తకమే రాసుకున్నారు. సో ఇదన్నీ ఎత్తుగడలో అంటారు వాళ్ళు, అంతే. ఆ ఇంటెలిజెన్స్లో మీరు ఏమైనా ఇన్పుట్స్ తీసుకురావడంలో ఒకసారి ఎక్కడైనా ఫెయిల్ అయ్యామని అనిపించిందంటే ఒక ఇష్యూ ఫెయిల్స్ అంటే ఫెయిల్యూర్ లేకుండా ఏ కెరియర్ ఉండదండి. అండ్ ప్రతి కెరియర్లో ఫెయిల్యూర్స్ ఉంటుంది కానీ బట్ ఫెయిల్యూర్స్ విల్ స్ట్రెంథెన్ అవర్ సక్సెసెస్. సో ఖచ్చితంగా ఉంటాయి. మనం మీ దగ్గర జరిగిన ఫెయిల్యూర్లో అనుకున్న టార్గెట్స్ మనం కొన్నిసార్లు అచీవ్ చేయలేము, కొన్నిసార్లు అచీవ్ చేయడానికి కొన్ని కష్టాలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం దానికంటే మనం స్ట్రెంగ్స్ని మనం చూసుకుని హ్యాపీ ఫీల్ కావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే మీరు బాగా కష్టపడి ఒక మంచి ఇన్పుట్ తీసుకొచ్చాను అన్నది మీకు ఒక బాగా నచ్చింది ఒక్క కేసు అయినా సరే? అంటే ఏది నేను చెప్పలేను, ఎందుకంటే మేము అంతా ప్రొఫెషనల్ వర్క్ కనుక అది మనం మిగతా పనుల్లో ఎక్కడైనా చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు, కానీ ఇంటెలిజెన్స్ చెప్పలేము. అది మెయిన్ ప్రాబ్లం అదే. ఓకే సార్, ఎస్ఐబి తర్వాత నెక్స్ట్ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెళ్ళాను. ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీగా చేశాను. దాని తర్వాత అలాగే వైజాగ్ జిల్లా ఎస్పీగా చేశాను. మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు పనిచేస్తున్న టైంలో రంపచోడవరం లాంటి దగ్గర కూడా మూమెంట్ బాగానే ఉండేది. అంత రంపచోడవరంలో అంత మూమెంట్ లేదు. రంపచోడవరంలో కానీ అంటే మారేడుమల్లి అటువైపు కొంత లోపలకు ఉండింది. అంటే దారగడ్డ, గురుతేడు అట్లా, అంటే లోపలకు గురుతేడు అటు. బట్ అంత నోటెడ్ మూమెంట్ అయితే లేదు. అంటే మిలిషా మూమెంట్ ఉంది లైట్గా, హెవీ మూమెంట్ అయితే ఏమి ఉండేది కాదు. ఎందుకంటే అంత చింతూరు అటు అంటే మనం కంప్లీట్ వెళ్తే దొంకరాయికి అబౌవ్లో అటు దొంకరాయి అటువైపు ఇటువైపు ఉండేది. ఇటు కాకినాడ ఆ ప్రాంతంలో మూమెంట్ లేకపోయినా కాకినాడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? అంటే కాకినాడలో మావోయిస్ట్ మూమెంట్ అనేది లేదు అప్పట్లో. ఈవెన్ ప్లెయిన్ మూమెంట్ కానీ లేదు. రాజమండ్రిలో కొంతవరకు ఉండింది ప్లెయిన్ మూమెంట్, కొంత ప్లెయిన్ రావడం పోవడం అవన్నీ ఉండేవి, ఒకప్పుడు ఉండేవి. దాని తర్వాత కొంత తగ్గింది. ఈవెన్ అప్పుడు మన టెక్ మధు కానీ రాజమండ్రి నుంచి కొంత ఆపరేషన్స్ కానీ చేశారని తెలుస్తుంది, అంటే వాడుకోవడం అని. సో బట్ జిల్లాలో డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్ లేదు అక్కడ.
ఇప్పుడు. కాకినాడ ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది కదా దాన్ని మీరు అంటే ట్రాఫిక్ అంటే మీకు బాగా ఇష్టం కదా. అంటే ట్రాఫిక్ అంత కాకినాడలో అంత ఉండేది కాదులేండి, తక్కువనే కంపారిటివ్లీ వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ అండ్ టౌన్స్. కాకినాడ కొద్దిగా తక్కువే. బట్ ఈవెన్ బికాస్ ట్రాఫిక్ ఇంట్రెస్ట్ ఉంది కనుక దాని మీద కొంత వర్క్ చేసాము. జనరల్గా ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ పెద్దగా ఏం మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది ఈస్ట్ గోదావరిలో ఉండదు. ముఖ్యంగా ఏమిటంటే అక్కడ వస్తే కమ్యూనల్ రిలేటెడ్ ఇష్యూసే వస్తుంది బిట్వీన్ క్యాస్ట్స్, అదే మేజర్. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆ టైం టు టైం చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. దాని తర్వాత క్రైమ్ రిలేటెడ్ వర్క్ ఎక్కువ, అంటే క్రైమ్ రిలేటెడ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఇటువంటివి కొద్దిగా ఉంటుంది. ఇది మేజర్గా ఉన్న వర్క్ అక్కడ. అంటే క్రైమ్ మంచి కేసులు ఏం చేశారంటే అంటే క్రైమ్ చేసాం కానీ బట్ అంత గుర్తు నాకు రావడం లేదు అంత. కానీ కాకినాడలో మీరు గన్మ్యాన్ లేకుండా ఒక చిన్న షార్ట్ వేసుకుంటూ కాకినాడలో భానుగుడి సెంటర్ ఆ ప్రాంతంలో తిరిగేవారు, జనంతో కలిసిపోయేవారు. అంటే మీరు పోలీసు ఎస్పీ అనగానే గన్మ్యాన్ లేకుండా మీరు ఒక షార్ట్ వేసుకుని జనంలో కలిసిపోవడం అంటే ఏ ఉద్దేశంతో అనుకుంటా? జనంలో లేదు అంటే మనం వాకింగ్కి వెళ్తాము, వాకింగ్కి వెళ్ళిపోతాం, నార్మల్ మ్యాన్ లాగా వెళ్తూ ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. 10 మందితో కలుస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ఏం జరుగుతుంది అన్ని విషయాలు చెప్తారు, మనం హ్యాపీగా తిరిగినట్టుంటుంది. మనంతా ఈ మంది ఆర్వాటం ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతాం నార్మల్గా. వాళ్ళు ఉంటారు, గన్మెన్ లేరని చెప్పడానికి లేదు, కాకపోతే సఫారీలో ఉంటారు, అంతే. సఫారీ డ్రెస్లో లేకుండా మామూలుగా సివిలియన్ డ్రెస్లో మామూలు సివిలియన్స్ లాగే తిరుగుతారు, మామూలు టీషర్ట్లు మామూలు వేసుకొని తిరిగేస్తారు. అంటే దానివల్ల పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎక్కువ వచ్చు. అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్గా వాళ్ళు అనేది అది ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. మెయిన్ ఇష్యూ మన ఓన్ లైఫ్ అనేది ఉంటుంది, మనకు ఒక ప్రైవసీ, మనకు ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదా. ఆ లైఫ్ వీ షుడ్ మూవ్ అరౌండ్ కదా, అది మనం పోగొట్టుకోలేం కదా. ఓకే, కాకినాడ తర్వాత వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ 2.5 years దాకా వైజాగ్లోనే ఉన్నాను నేను ఆల్మోస్ట్. వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ అగైన్ ఇట్స్ నైస్, మంచి పోస్టింగ్ అది. వైజాగ్లో ఏఓబీలో అప్పుడు మూమెంట్ కూడా బాగానే ఉంది. అవును, బాగానే ఉంది, మూమెంట్ చాలా ఎక్కువ ఉంది అప్పట్లో. అంటే పోయేటప్పటికి ఏంటంటే ఈవెన్ మనం చింతపల్లి అంతవరకు పోయే పరిస్థితి కానీ లేకుండా ఉండేది. ఇటువైపు అన్నవరం పోవాలన్నా కొద్దిగా కష్టంగా ఉండేది. దాని తర్వాత పాడేరు మూమెంట్స్ కొంత కష్టంగానే ఉండేది. సో చాలా ఇబ్బందికరంగానే ఉండేది అటువైపు మూమెంట్. బాగానే రాళ్ళగడ్డ పరిచయం అని ఒక ఏరియా ఉండేది, అంతవరకు మనం అసలు అన్నవరం దాటి మనం పోయే పరిస్థితి లేదు పోలీసు. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చాము ఆ ఏరియాస్ అంతా. అంటే ఫస్ట్ చింతపల్లి వరకు పోయేటప్పటికే మనం మధ్యలో ఉన్న గ్రామాలు కానీ ఎవరైనా కానీ అటువైపు రోడ్డు మీద ల్యాండ్ మైన్ బ్లాస్ట్ పెట్టించడం కానీ లేకపోతే చెట్లు కొట్టేసి వేసేయడం కానీ బంద్ టైంలో మనకు ఏజెన్సీ ప్రాంతానికి పోవడానికి బంద్ టైంలో జనరల్గా కట్ చేసేసేవాళ్ళు. అటువంటి స్టేజ్ అనేది లేకుండా బంద్ అయినా ఏమైనా హ్యాపీగా వెహికల్స్ పోయేట్టు ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టాం. దాని తర్వాత గ్రామాలు విజిట్ చేయడం, గ్రామాలతో మాట్లాడడం, గ్రామస్తులతో అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళందరూ తీసుకుంటూ వచ్చిన తర్వాత అన్నవరం వరకు ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇటు జీకే వీధి వరకు వెళ్ళిపోయాం. అసలు చింతపల్లి దాటేసి జీకే వీధికి కానీ వెళ్ళే పరిస్థితి వచ్చింది మాకు. సో అంతవరకు ఫ్రీగా వెళ్ళేది. సో దాని తర్వాత కొంత మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేది. రాళ్ళగడ్డ పరిచయం ఓపెన్ అప్ చేసేసుకున్నాం అంతవరకు. కానీ మరి హ్యాపీగా ఈవెన్ నేను విజిట్ చేసేవాడిని రాళ్ళగడ్డ పరిచయం కానీ ఇటువంటి ఈ గ్రామాలంతా నేను వెళ్ళిపోయి వచ్చేవాడిని. కొంత లైట్ ఫోర్స్తో వెళ్ళేవాడిని, కొన్నిసార్లు వితౌట్ ఫోర్స్ తక్కువ మందితోనే వెళ్ళిపోయి వచ్చేసేవాడిని. విశాఖ ఎస్పీ గారు ఆర్టీసీ బస్సుల్లో అరకు ఆ ప్రాంతంలో సింగిల్గా వెళ్ళి కొంతమంది మావోయిస్టులు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళ కుటుంబాలతో మమ్మల్ని రావడం కూడా చేసేవారు. అంటే కొంత రిస్క్ అనిపిస్తున్నా ఎందుకు మీరు? అంటే రిస్క్ అనడానికి ఏముంది, ఫస్ట్ రిస్క్ కంటే ఇంపార్టెంట్ మనం పీపుల్ ఇంపార్టెంట్ కదా, పబ్లిక్. మనం వాళ్ళ కోసం కదా పనిచేసేది. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అయితే మనం ఆటోమేటిక్లీ మూమెంట్ తగ్గుతుంది అక్కడ. సో కుడుముల రవి ఉన్నాడు, చనిపోయాడు, ఇప్పుడు లేడు. కుడుముల రవి ఇస్ నో మోర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఊరికి వెళ్ళాం, వాళ్ళ అమ్మ నాన్న చూసాం, వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా చెక్ చేసాం. మరి వాళ్ళేమో మూమెంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళైతే ఎవరు లేడు. మరి నిజంగా వాళ్ళు ముందు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి కదా. ఫస్ట్ ఫ్యామిలీని చూసుకుంటే కదా దేశాన్ని చూసినట్టు. ముందు ఇదేం చూసుకోకుండా దేశాన్ని చూస్తా అని పోయాడు. మరి అయితే దట్ ఈస్ ద ఒపీనియన్. వాళ్ళ పేరెంట్స్ ఎవరికైనా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఒపీనియన్ అయితే, మంచి ఒపీనియన్ అయితే వాళ్ళ పిల్లల మీద లేదు. మా వాడు లేదని అనుకుంటాము అని అంటారు. ఫస్ట్ మాట అదే అంటారు. అసలు ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకు. సమస్యలు రెండోది మనం పోలీసు వాళ్ళని చూసిన వెంటనే చాలా బ్యాడ్గా తీసుకుంటాం వీళ్ళేంటని.
సో ఈ చుట్టుపక్కల పబ్లిక్ అంతా కానీ చాలా బ్యాడ్గా చూస్తారు వాళ్ళని. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు, అంటే ఏరేసినట్టు వేరేసినట్టు ఉంటుంది వాళ్ళకు. మరి వాళ్ళని మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చాలి. ఎవరో ఒకటి తప్పు చేసిన దానివల్ల ఆ ఫ్యామిలీని కుటుంబాన్ని పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సో సద్భావన యాత్ర అని కొన్ని పెట్టి సద్భావన యాత్ర చేసాం, పీస్ మార్చులు చేసాం. పీస్ మార్చులని మోటార్ సైకిల్స్లోనే తిరిగేవాళ్ళం, కంప్లీట్ గ్రామాల్లో తిరిగాం కనెక్ట్ చేసుకుంటూ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పాడేరు పీస్ మార్చ్ పాడేరు నుంచి స్టార్ట్ చేస్తే పీస్ ర్యాలీ చింతపల్లికి పోయి ఎండ్ చేసేవాళ్ళం. మధ్యలో ఉన్న విలేజెస్ అంతా కాంటాక్ట్ చేసుకుంటూ విలేజెస్ అంతా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా అంటే ఒక లాంటి ధైర్యం, ఒకలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, వాళ్ళకు బిల్డ్ చేయడం, మనం ఉన్నాం, మేమేం భయపడక్కర్లేదు అని చెప్పి. సో అలా మరి సద్భావన యాత్ర అని వాళ్ళ ఊర్లోకి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. సద్భావన యాత్ర పెట్టినప్పుడు అందరూ వెళ్ళాం. నేను ఒక్కడే కాదు వెళ్ళింది, నాతో పాటు ఒక 10-15 మంది వచ్చేవాళ్ళు. అంతా కలిసి గుంపుగా మనం ఏదైతే సాంగ్యం తీసుకెళ్తామో అట్లా సాంగ్యంలాగా ఫ్రూట్స్, వాళ్ళకి కావాల్సిన బట్టలు అవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చి, మీ వాడు మీ కాంటాక్ట్ అయినా ఏమైనా చెప్పండి, వచ్చి సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలో కలవమని చెప్పండి అని చెప్పేసి వెళ్ళాం. గణేష్ ఇంటికి పోయాము, దాని తర్వాత ఇక్కడ కుడుముల రవి ఇంటికి పోయాము. అట్లా అందరూ ఇళ్ళకి వెళ్ళాము. అక్కడ వెళ్ళి రావడం జరిగింది. మీరు ఆ విధంగా వెళ్ళడం వల్ల ఎవరైనా మీకు తీసుకొచ్చి సరెండర్ చేశారు? అంటే సరెండర్స్ అంటే కొంత మిలిషియా టైపు వాళ్ళు కొంతమంది రావడం బయటకు వచ్చినారు, కానీ సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్స్ స్థాయిలో అయితే రాలేదు. బట్ 100% అది ఎఫెక్ట్ అయితే పబ్లిక్లోకి వెళ్తుంది కదా. పబ్లిక్లో పోలీసు వాళ్ళు చాలా చక్కగా పోయి చెప్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళు రావడం లేదంటే తప్పు ఎవరిది, వీళ్ళది కాదు కదా, వాళ్ళదే తప్పు కదా అని అలా అటువంటి అభిప్రాయాలు కానీ ఒకటి. రెండోది ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది, పోలీసులు తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, చెప్తున్నారు, మన మంచి కోసం చేస్తున్నారు అనేది వస్తుంది. అటువంటిది అలా లాభం అవుతుంది. కానీ అక్కడలోనే మీకు బాకూరు వెంకటరమణ అనే వ్యక్తి 2-3 సార్లు మీ చేతిలో మిస్ అయ్యాడని కూడా. అదే గణేష్ అంటే మామూలుగా వచ్చి వాళ్ళు వెళ్తూ ఉంటారు, దీనిలో దళాలు పెట్టుకుని. ఓకే, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి వచ్చాం మేము. అవును సార్. విశాఖ జిల్లాలో మీరు గతంలో పనిచేస్తున్నప్పుడు మీరే చెప్తున్నారు, మావోయిస్టులు వీళ్ళకి వెళ్ళడం వల్ల, వాళ్ళ కుటుంబాలతో మీరు కలవడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం కలగడం, అడవిలోకి వెళ్ళిన బిడ్డల కన్నా కనబడ్డే పోలీసే తమ బిడ్డలుగా భావించారని చాలా విషయాలు బయటకు వచ్చాయి. కానీ తర్వాత కార్యక్రమంలో ఇటీవల కాలం చూస్తుంటే మరొకసారి అరకు ఆ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రాంతాల్లోకి వాళ్ళు రావడం, ఆపరేషన్ చేయడం, ఇటీవల 2 మాజీ ఎమ్మెల్యేని కాల్చంపడం, ఇటువంటి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అనిపిస్తుంది? అంటే మనం ఇప్పుడు ఒక్కటే, మీరు మావోయిస్ట్ మూవ్మెంట్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కనీసం మీరు థియరీ గురించి సబ్జెక్ట్ తెలిస్తేనే మీరు దాని గురించి మాట్లాడగలరు. ఇదంతా వాళ్ళు పార్ట్ ఆఫ్ ఎత్తుగడలు అంతే, ఒక ఎత్తుగడ అంతే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వీక్ ఉంటే ఇంకొక చోటకి వెళ్తారు. మనం ఒక చోట ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటామో వాళ్ళు వీక్ ప్రాంతంలో పోయి కొడతారు. అక్కడ ఎందుకంటే మనం మామూలుగా ప్లెయిన్గా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాం అనే ఉద్దేశంతో ఆడగొడతారు. అక్కడికి వెళ్ళి మనం స్ట్రెంథన్ చేస్తే ఇంకొక చోట వెళ్తారు. సో బెలూన్ మీద ఎలా దూకుతూ ఉంటారు సార్, దూకేటప్పుడు పిల్లలు దూకుతారు కదా, దూకే చోట డెంట్ పడుతుంది, ఇంకొక చోట లేస్తుంది. అలా ఉంటుంది వాళ్ళ థింకింగ్ స్ట్రాటజీ అంతే. బట్ టోటల్గా వాళ్ళని కంప్లీట్ ఇదనేది జరగదు అది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మూమెంట్లో ఏంటి, వాళ్ళు న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది ఒకటి కంపల్సరీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక ఇది. దాన్ని ఎలా ఒక పద్ధతి అనేది పెట్టుకున్నారు వాళ్ళు, ఆ పద్ధతిలో పోతారు వాళ్ళు. ఆ పద్ధతిలో పోయేటప్పుడు అది స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్ అని వాళ్ళు ఇదే పెట్టుకున్నారు, దాని మీద పోతున్నారు వాళ్ళు. సో మనం దాన్ని చూసేసి అరకులో ఏదో ఇన్సిడెంట్ అయిపోయింది కనుక మనం వీక్ అయిపోయినామని చెప్పి మనం అనుకోకర్లే, లేదు అక్కడ మూమెంటే లేదు కనుక మనం స్ట్రాంగ్ అయిపోయినాము అని అనుకోకర్లేదు. రెండూ తప్పే. మనం వాళ్ళని బాగా అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఆ ప్లానింగ్లో ఉండి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అవుతుంది అంతే. అంటే మొన్న అరకు ఇష్యూ అప్పుడు అంటే అక్కడేం లేదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జరిగింది అనుకోవచ్చు. అంటే కొంతవరకు అది కావచ్చు కానీ ఎందుకంటే కోరాపుట్ అటువైపు ఉన్నది కానీ దుమ్మిరిగూడ కానీ అటువైపు, అంటే మన బార్డర్కి అటువైపు మూమెంట్ ఉంది, ముందు నుంచి ఉంది మూమెంట్ అటువైపు. మెయిన్ అట్లా కాన్సన్ట్రేట్ చేసింది కానీ మల్కాన్గిరి వైపే కదా ఎక్కువ మూమెంట్ ఉండేది. సో మల్కాన్గిరి వైపు నుంచి అలా కొంత జైపూర్ వైపు అటు నుంచి వచ్చి కోరాపుట్ వైపుకి వచ్చి ఇలా వచ్చింది అది మూమెంట్.
బట్ మనం ఓవరాల్గా తీసుకుంటే అరకు ఈజ్ నెవర్ బిన్ క్లాసిఫైడ్ ఎస్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాగా మనం ఆలోచన కానీ లేదు. టూరిస్ట్ ప్లేస్గానే తీసుకున్నారు, అందరు టూరిజం వస్తున్నారు పోతున్నారని. సో కొంతవరకు అనుకోవచ్చు అది. కాకపోతే అక్కడ ఏంటంటే మనకు ఒకటైతే మైనింగ్ ఇష్యూలో అయింది, ఇష్యూ అవుతా ఉంది కనుక మనం ముందే మైనింగ్ ఇష్యూ అయినప్పుడు కొంత కేర్ఫుల్గానే ఉండాలి. అంటే అదొకటి. దాని తర్వాత ఇటువంటి దాని ఏమంటాం వారోత్సవాలు డిక్లేర్ చేసినప్పుడు వారోత్సవాల టైంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కంపల్సరీగా పోకూడదు ఎక్కడ. సో వాళ్ళు ప్లెయిన్ ఏరియాస్కి వచ్చేయాలి. అంటే ప్లెయిన్ ఏరియాస్ కంటే కిందికి వచ్చేయాలి, కింద దిగేయాలి, ఏజెన్సీ ఏరియాలో తిరగకూడదు. అది మామూలుగా అది ఎన్ష్యూర్ చేయాల్సింది పని పోలీసుకు ఉంది. రెండోది వాళ్ళు కానీ కంపల్సరీగా ఉండకూడదు అది. ఓకే. కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఆ డుంబిరిగూడ ప్రాంతంలో ఒక విలేజ్లలో పుట్టిగా లోగిపిట్టిగా వివిధ గ్రామాల్లో ఉండడం, కమ్యూనిటీ పోలీసింగ్లో ఉన్న భాగంగా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఎందుకు రాలేదు? అంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఫెయిల్ అయింది. నాకు అంత అంటే నాకు అంత టోటల్గా తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను. రెండోది దాని గురించి నేను అంత తెలుసుకోలేదు కానీ, కనుక దాని గురించి నేను కామెంట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. ఓకే. విశాఖ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? విశాఖ తర్వాత నేను ఇంటెలిజెన్స్కి షార్ట్ పీరియడ్ వచ్చాను. మరి కొండ మీదకి వెళ్ళాను, దేవుని దగ్గర చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. అక్కడి నుంచి చిత్తూరుకి వెళ్ళిపోయాను. చిత్తూరు ఎస్పీగా మరి 3 సంవత్సరాల దగ్గర చిత్తూరు ఎస్పీగా చేశాను నేను. ఓకే. సో ఇది సార్, చిత్తూరుకి వెళ్ళకముందు ఈ 2 జిల్లా ఎస్పీకి చేయకముందు మీరు పెద్ద ఒక మేజర్ ఆపరేషన్ చేశారు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు. మావోయిస్ట్ పార్టీకి టెక్గా ఉన్న టెక్నాలజీ సప్లై టెక్ మధుని ఆ టెక్ మధు ఎపిసోడ్ ఒకసారి చెప్పాడు. ఎందుకంటే టోటల్గా మీరు ఒక 45 రోజులు ఆ ఎపిసోడ్ కోసం కష్టపడారు. మీరు ఇచ్చిన ఇన్పుట్స్తోనే ఆపరేషన్ అంటే అది ఏమంటే ఇప్పుడు నేను అప్పుడే సుడాన్ నుంచి వచ్చాను. నేను రిటర్న్ ఎస్ఐబిలో మన ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ ఉన్నాను. ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ సుడాన్కి వెళ్ళాను. సుడాన్ నుంచి రిటర్న్ అయిన నెక్స్ట్ డేకే నాకు మహబూబ్ నగర్ జిల్లాలో రాకెట్ లాంచర్స్ పట్టుకోవడం జరిగింది. రాకెట్ లాంచర్స్ పట్టుకున్న తర్వాత దాంట్లో మెయిన్ టెక్ మధు అని అతను ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా తీశారు. అంటే తీసిన తర్వాత మెయిన్ దానికి దారి అంటే అసలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఈ వెపన్స్ చేశారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇదంతా కంప్లీట్ దాని టోటల్ కాన్స్పిరసీని దాన్ని బయటకు తీయడానికి కోసం ఒక సిట్ అని ఒకటి ఫామ్ చేసి దాన్ని చేశారు. సిట్కి ఇచ్చారు. అప్పుడు సిట్కి ఇస్తే అప్పుడు నేను ఆ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి టోటల్గా కొంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ మీద టెక్ మధు మెయిన్గా దీంట్లో ఇన్వాల్వ్ అయింది టెక్ మధు అనేసి మనం ఆల్మోస్ట్ రుజువు చేసుకున్నాం. అయిన తర్వాత దాని డీటెయిల్స్ దాని తర్వాత వర్కౌట్ అవన్నీ చేసుకుంటూ పోయేటప్పుడు టెక్ మధు కానీ యాక్చువల్గా వచ్చి సరెండర్ అయ్యాడు. నిజంగా చెప్పాలంటే సరెండర్ అయ్యాడు స్ట్రాటజిక్గా. కానీ మన వరంగల్లో సరెండర్ అయ్యాడు సౌమ్య మిశ్రా మేడం దగ్గర. అప్పుడు మేడం నాకు చెప్పడం జరిగింది, ఇంక నేను సిట్లో చేస్తున్నాను కనుక వెళ్ళి తీసుకోవడం. ఇంకా అక్కడి నుంచి చాలా వర్క్ జరిగింది. ఎందుకంటే ఆయన సరెండర్ కావడం ఒకటి, సరెండర్ కావడానికంటే ముందే చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. అంటే టోటల్గా ఎలా వచ్చింది, ఎక్కడ తయారు చేశారు ఇది అవన్నీ. ఆయన వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఎక్కడ తయారు చేశారు అవన్నీ ఆయన ఒప్పుకున్నాడు. పలానా చోట తయారు చేసామని, పలానా ట్రాన్స్పోర్ట్లలో వేసామని. అంతకుముందే మేము ట్రాన్స్పోర్ట్ల మీద నిఘా పెట్టి ట్రాన్స్పోర్ట్ల మీద అంతా వర్క్ చేసుకుంటూ అవన్నీ చేసినప్పుడు మనకు ప్రెషర్ మైన్స్ అనేవి కొన్ని దొరికాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ రాకెట్ లాంచర్సే కాకుండా ప్రెషర్ మైన్స్ దొరికాయి. దాని తర్వాత రాకెట్ లాంచర్స్ని కానీ ఏంటంటే డిఫరెంట్గా స్పేర్ పార్ట్స్గా అంటే సెపరేట్ పార్ట్స్గా అది ఎవరికి ఇది ఒక వెపన్ అనేది ఐడియా రాదు. ఏమంటే ఒక ఐరన్ పార్ట్, ఒక బోల్ట్ అంటే ఒక బోల్ట్గా పోతుంది, ఒక నట్ అంటే ఒక నట్టుగా పోతుంది, ఒక రాడ్ అంటే ఒక రాడ్గా వెళ్తుంది. అలా దాన్ని చూసి ఎవరికి ఏమి ఐడియా రాదు. కనీసం చాలా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నవాడికి కానీ దాన్ని ఐడెంటిఫై చేసుకొని కాదు. అది అలా సెపరేట్గా విడిభాగాలలాగా చేసేసి విడిభాగాల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, అంటే పంపించేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఒకటేసారి అన్ని భాగాలు పోయేవి కాదు. డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ దీంట్లో వెళ్ళి మరి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి మరి అడవిలోకి వెళ్ళేది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లేజ్ అంతా అడవుల్లో చేశారు. అట్లా దగ్గర ఒక 600 రాకెట్స్ వరకు ప్లాన్ చేశారు. అప్పుడు ఆ రాకెట్స్ ప్లానింగ్ ముఖ్యంగా దాన్ని మరి ఎఫిషియన్సీ అంటే అసలు రాకెట్ ఎంతవరకు వెళ్తుంది అది వేస్తే ఆ ప్రయోగాలు కానీ చేశారు.
ప్రయోగాలు దుర్గి పోలీస్ స్టేషన్ మీద ప్రయోగం చేశారు. దాని తర్వాత మన దగ్గర కానీ ఒక 2-3 పోలీస్ స్టేషన్ల మీద ఇదంతా అసెంబ్లింగ్ ఎక్కడ చేసేవారండి? ఫారెస్ట్ ఏ ఫారెస్ట్లో? నల్లమల ఫారెస్ట్లో చేశారు ఎక్కువ. అసెంబ్లింగ్ అంతా నల్లమల ఫారెస్ట్లో చేశారు. ప్లస్ రాజమండ్రిలో కానీ పంపించారు, రాజమండ్రికి పంపించారు. ఏఓబికి పోయింది కొంత. ఇవన్నీ అంటే డిఫరెంట్ వేస్లో పోయింది రావడం మీన్స్ ఇవన్నీ. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు తేలింది ఏంటంటే టెక్ మధు మెయిన్గా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. టెక్ మధు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కానీ ఒక 2 ఇంపార్టెంట్ మెంబర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ రిలేటెడ్గా ఈ టెక్ టీమ్ అనేది ఒక టెక్ టీం ఉంటే ఆ టీం అంతా ఇన్వాల్వ్ అయింది. వాళ్ళు ఇన్వాల్వ్ కావడం, దాని తర్వాత వీళ్ళు స్థావరాలు అంతకుముందు స్థావరాలు నాసిక్లో కానీ దాని తర్వాత మిగతా ప్రాంతాలు ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ప్రాంతాలు ఇవన్నీ కానీ మనకు బయటకు వచ్చాయి. సో ప్లెయిన్ ఏరియాస్లో కానీ చేశారు. దాని తర్వాత చెన్నైలో మనం మెయిన్గా క్యూ బ్రాంచ్తో అక్కడ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి అక్కడ ప్రెషర్ మైన్స్ ఎక్కడ తయారు చేశారు, ఇవన్నీ ఎక్కడ చేశారని చెప్పేసి మనం తీసి అంబట్టూర్ అని మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది తయారైనవి. అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఎతికితే ఫైనల్గా ఇట్లా ఒక ఈ ఫీచర్స్ ఉన్న ఒక వ్యక్తి వచ్చాడని చెప్పి ఆ ఫీచర్స్ అంతా మనం ప్రొఫైలింగ్ చేస్తే అది మరి టెక్ మధుకే వచ్చింది. సో అలా అసలు ఎవరు దీన్ని చేశారు అవన్నీ తీసాం, ఫోటోగ్రాఫ్స్ అన్నీ చేయించి అవన్నీ చేసాం. అవి కాకుండా కానీ వాళ్ళు లక్కీగా అక్కడ ఒక ఫోటో కానీ వాళ్ళది దొరికింది అక్కడ. సో అంబత్తూరులో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి వాళ్ళు ఒక కాపురం కానీ ఒక ఇల్లు బాడుకు తీసుకున్నారు. ఆ బాడుకు తీసుకున్న ఇల్లు కానీ పోయి చూసాం. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మేము వెళ్ళేటప్పటికే కాల్ చేసి వెళ్ళిపోయారు. సో మేము వెళ్ళడం దగ్గరికి వెళ్తుంటాం, వాళ్ళు మాకు దొరకకుండా వెళ్ళిపోవడం జరిగేది. ఆల్మోస్ట్ అంటే వెంబడి పడేవాళ్ళం అన్నమాట. సో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో లేత్ మిషను అవన్నీ పెట్టి వాళ్ళు అక్కడ జాబ్ వర్క్ చేసేవాడు మనోడు. జాబ్ వర్క్ చేసేదే కాకుండా ఈ పని చేసుకుంటూ వేరే వాళ్ళకు ఐడియా లేకుండా కాంట్రాక్ట్ వర్క్ కానీ తీసుకునేవాడు. సో వేరే వాళ్ళకి ఎవరికి అనుమానంగా రాదు కదా, అది మామూలుగా ఒక ఇండస్ట్రీ నడుస్తున్నట్టే అనిపించేది. బట్ ఆ ఇండస్ట్రీలో ఇవి కానీ మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉందని ఎవరికి ఐడియా ఉండేది కాదు. సో అలా సబ్జెక్ట్ కంప్లీట్ అది అక్కడ అన్రావెల్ చేసాం. కంప్లీట్ అక్కడ ఉన్న ఆ ఫ్యాక్టరీ అదంతా కంప్లీట్ తీసుకున్నాం. మరియు ఆయన ఇల్లు అలా ప్రతి ఏరియాకు వెళ్తూ ఫైనల్గా ఆ స్పీడ్ ఆఫ్ మూమెంట్ మాది ఎక్కువ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి గోవాకి వెళ్ళడము అంతా తిరిగాడు. అన్నీ తిరిగేసి ఇంకా అక్కడికి వచ్చి ఇంకా కంప్లీట్ దిగ్బంధం లాగా అవుతున్నప్పుడు ఇంకా వచ్చి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయ్యాడు. అండ్ టెక్ మధు వరంగల్కి చెందిన ఆయన చాలా తెలివైనవాడు, మామూలు తెలివైనవాడు కాదు. అంటే మావోయిస్ట్ మూమెంట్లో చెప్పాలంటే టాపెస్ట్ టెక్ అనే పేరు టెక్ మధు అనే పడిపోయింది. యాక్చువల్గా ఆయన పేరు నిజంగా అయితే కుమారస్వామి, టెక్ మధు అని పడిపోయింది. ఆ టెక్ మధు అనడానికి కరెక్ట్గా టెక్ అనే పదం అనేది కరెక్ట్గా వాడారని చెప్పాలి నిజంగానే. ఎందుకంటే అంత తెలివైన వాడు టెక్నికల్ యాంగిల్లో ఏ చిన్న ఇష్యూ చిన్న ఇది ఇచ్చినా దాన్ని ఇమీడియట్గా ఇమిటేట్ చేయగలడు కానీ అంత కెపాసిటీ ఉన్న మనిషి. రెండోది మావోయిస్ట్ మూమెంట్కి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటి వాడు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాన్, అందరికీ కనెక్ట్ అయినవాడు. కానీ అంటే మన స్టేట్ కమిటీ మెంబర్స్ చాలా వరకుతో పనిచేశాడు, అవన్నీ చేశాడు. సో దాంట్లో లాట్ ఆఫ్ వర్క్ అయింది నిజంగానే చెప్పాలంటే. టెక్ మధు అంటే నేను చెప్పకూడదు కానీ బట్ చెప్పేస్తున్నాను. బట్ చాలా వర్క్ అయింది అప్పుడు. ఓకే, కానీ మీరు నల్లమల ఫారెస్ట్లో వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యాక్టరీలా కనపడడం చూసి అది నల్లమల ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బాలసుబ్రహ్మణ్యం సార్ ఎస్పీ గారు ఉన్నారు ప్రకాశంలో. అప్పుడు వెళ్ళి మార్కాపూర్ నుంచి లోపలికి వెళ్ళి పంపించి కొంత రికవర్ చేసుకుని తీసుకొచ్చాం. అక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది అని అంటున్నారు. అంటే ఫ్యాక్టరీ అంటే మామూలుగా దానికి సంబంధించింది చిన్న లేత్ మిషను, దాంట్లో ఒక జనరేటరు అవి తయారు చేయడానికి వాడతారు కదా. సో అవి ఉన్నాయి. అవి అంటే ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు అంటే ఏ పోలీస్ అంటే అది యాక్చువల్గా డబుల్ బ్యారల్ గన్స్, సింగిల్ బ్యారల్ గన్స్ అవన్నీ కానీ తయారవుతా ఉన్నాయి అనమాట. ఏంటో మూమెంట్ కోసం. ఇప్పుడు చాలామంది ఉన్నారు మూమెంట్లో, 1000 మంది ఉన్నారు. 1000 మందికి ఆర్మ్స్ కావాలి కదా. 1000 మంది దగ్గర ఆర్మ్స్ లేవు. ఆర్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్మ్స్ కావాలి. దాని తర్వాత పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ ఏమైనా దిగ్బంధం చేసేసి మెష్లు వేసేసాము. మెష్ వేసేటప్పటికి రావడానికి ఇమ్మీడియట్గా లోపలికి కష్టం. సో రాకెట్ లాంచింగ్ అంటే దూరం నుంచి రాకెట్ని లాంచ్ చేయొచ్చు, మెష్ పైన మీద నుంచి వచ్చి లోపలికి పడుతుంది కదా. సో అవన్నీ ప్లాన్ చేశారు. సో ఆ రాకెట్ది కానీ మేము తీసుకెళ్ళి డిఫెన్స్ వాళ్ళతో ప్రయోగాలు చేయించాం. సో నిజంగా ఎంత ఎఫిషియన్సీ ఉంది ఏంటి, మిజైల్స్ వాళ్ళ దగ్గర సెక్షన్లోకి వెళ్ళి
మిజైల్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చేయించాం. సో దగ్గర దగ్గర ఒక 600 దీని వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాని ఎఫెక్టివ్ రేంజ్. సో ఆ రేంజ్ని క్యాల్కులేట్ చేసి ఇవన్నీ ప్లాన్ చేసి అవన్నీ అంటే అంత పవర్ఫుల్గా చేసేటప్పుడు డమ్మీ మీద కాదు. డమ్మీ ఏం కాదు. బట్ అంత అంటే మనం భయపడాల్సినంత ఏం లేదు కానీ బట్ డమ్మీ అయితే 100% కాదు. అంటే ఏదో ఇన్స్టెంట్ చేయొచ్చు. బట్ అంటే పర్ఫెక్షన్ రాను ఏమవుతుంది, ఇంకా పర్ఫెక్ట్ అయితే ఇంకా హయ్యర్ దీనిలోకి వెళ్తుంది. ప్రొపల్షన్ కదా, ప్రొపల్షన్స్ అన్నీ చాలా సైంటిఫిక్గానే చేశారు. అంటే దాంట్లో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది, ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయింది, సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైనా కానీ పర్ఫెక్ట్గా చాలా వరకు అంత క్రూడ్ ఫామ్లో ఉన్నా బాగానే చేసినట్టు లెక్క అది. సరే, టోటల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో రాకెట్ లాంచర్ టెక్మత్ ఎపిసోడ్లో కొత్త విషయాలు ఏం బయటపడ్డాయి? అంటే వాళ్ళు స్ట్రెంగ్త్ అయ్యారు అనుకోవచ్చా, లేదంటే అంటే ఆర్మ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేంత కెపాసిటీ అనేది వచ్చిందంటే కొంత డేంజరస్ ఇదే కదా. ఆర్మ్స్ అనేది ఉంటే ఎప్పుడైనా కానీ ఒక ఆర్మ్ అనేది చేతిలో ఉంటే ఎదుట మనిషికి భయం అనేది కలుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆర్మ్స్ తీసుకుని తిరగడం అనేది ఎక్కువ మంది అయినారంటే భయం అనేది వస్తుంది. భయం అనేది ఎప్పుడైతే వస్తుందో ప్రజలు గుప్పట్లోకి తీసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే భయంతో చాలామంది రెస్పాండ్ అవుతారు. ఒకటి. రెండోది, ఇట్లా టెక్నికల్గా ఇట్లా వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకా కొంతమంది జాయిన్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మూమెంట్. రెండో ఆస్పెక్టు. మూడో ఆస్పెక్టు, హయ్యర్ టెక్నాలజీ అనేది ఉపయోగ చేశారనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటి, ఈ రాకెట్ లాంచింగ్ ఒకటి. ప్రెషర్ మైన్స్ అనేది, ప్రెషర్ మైన్స్ వెరీ వెరీ డేంజరస్. యాంటీ పర్సనల్ మైన్స్ ఇవి. యాంటీ పర్సనల్ మైన్స్ అంటే యాంటీ ట్యాంక్ మైన్స్, యాంటీ పర్సనల్ మైన్స్ అని ఉంటాయి. యాంటీ పర్సనల్ మైన్స్ అంటే ఒక పర్సన్కి మాత్రమే చెందిన ఒక మైను ఒకటి కింద పెట్టేస్తారు. మనం చూడకుండా దాని మీద తొక్కామనుకో మన కాలు పోతుంది, లేకపోతే మనిషి మన ప్రాణం కానీ పోవచ్చు. సో మనకు డిజబిలిటీస్ ఇవన్నీ ఎక్కువ కావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో అడవి ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అవి ప్రెషర్ మైన్స్ పెడితే ప్రెషర్తో ఇదవుతుంది. సో అది చాలా డేంజరస్ ఆస్పెక్ట్. సార్, టెక్మత్ని మీరు టోటల్గా వరంగల్ సరెండర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్తున్నారు అంత హ్యూజ్ మెటీరియల్ దొరికింది. అంటే మావోయిస్ట్ పార్టీకి ఒక దెబ్బ పడిందని మనం భావించుకోవచ్చు. ఖచ్చితంగా. అంటే ఒకటైతే క్లియర్గా చెప్పగలను, టెక్మధు వచ్చిన తర్వాత ఆయన ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆస్పెక్ట్స్లో కానీ తీసుకున్న తర్వాత రెవల్యూషనరీ చేంజ్ అనేది వచ్చింది. అంటే మాకు సక్సెసెస్ కానీ, అంటే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద సక్సెస్ అయిందని నేను చెప్పను కానీ బట్ మేము అనలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి కొన్ని వచ్చాయి. అలాగే ఆ రికవరీస్ కానీ, రెండోది వాళ్ళ శక్తి ఏంటి అనేది కానీ కొంత మనం అనలైజ్ చేసుకోవడానికి వీలైంది మాకు. ఓకే. అంటే అతను ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా? అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇప్పుడు మీరైనా నా దగ్గర ఎన్నో రాబడుతున్నారు, దాన్ని మీరు అనలైజ్ చేసి మీరు దాన్ని ఏదో చేస్తారు. అలాగే వాళ్ళు ఇవ్వరు డైరెక్ట్గా. మనం ఏమైనా అడిగినామంటే మీ హెడ్ ఎవరు అని అంటే గణపతి అని అంటాడు, అది అందరికి తెలిసిన విషయమే. టెక్మధు విషయంకి వస్తే టెక్మధు కానీ ఇంకొక ఎవరైనా కానీ సరెండర్ అయిన వాళ్ళు కానీ అరెస్ట్ అయిన వాళ్ళు కానీ అన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వరు. మనం ఏంటంటే వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని మేము అనలైజ్ చేసుకొని దాని మీద మనం కొంత లీడ్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతాయి. బట్ టెక్మధు రావడం వల్ల మాకు లీడ్స్ అనేవి 100% సక్సెస్ఫుల్ లీడ్స్కి ఛాన్సెస్ వచ్చాయి, అంతవరకు చెప్పగలం. ఓకే. టెక్మధు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదంటే అతను వచ్చిన తర్వాత మీరు అనాలిసిస్లో ఎవరు పెద్ద వ్యక్తులు ఏమైనా పట్టుకున్నారా? అంటే పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అనేది పక్కకు పెట్టండి, బట్ లీడ్స్ అనేవి మనకు బాగా డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ అనేది అయింది. ఓకే. జనరల్గా మీరు ఇంట్రాగేషన్లో వాళ్ళతో గంటలు కూర్చొని మాట్లాడడం వల్ల ఎలాంటి ఇన్పుట్స్ వస్తుంటాయి? మిగతా లాండ్ పోలీసులాగా వాళ్ళని కొట్టడం తిట్టడం ఉంటుంది కదా. అంటే మనం గంటలు మాట్లాడడం అంటే మనం రోజంతా మాట్లాడితే 10 నిమిషాలు ఇన్ఫర్మేషను వస్తుందేమో మనకు, ఒక రోజంతా మాట్లాడితే. కానీ లాండ్ పోలీసులాగా మీరు అది అంటే ఇప్పుడు కొట్టడం తిట్టడంలో వచ్చేది ఏమి ఉండదు మనకు. కొట్టడం వల్ల వస్తుంది, తిట్టడం వల్ల వస్తుంది అనేది కాదు. వాళ్ళ గురించి ముందు మనం తెలుసుకోవాలి కదా, వాళ్ళ సిద్ధాంతం ఏంటో, వాడేంటో, మన కథ ఏంటో మనకు తెలిస్తే
మిగతా విషయాలు తెలుస్తుంది మనకు. ఆ అనలైజింగ్ అనేది జరుగుతుంది, కొంచెం చాలా స్లో ఉంటుంది. అంటే ఇంట్రాగేషన్ అనేది మనం ఇంట్రాగేషన్ కంటే పదం ఇంటర్వ్యూ అని పదం కరెక్ట్. ఓకే, మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు టాప్ లీడర్ని ఎవరిని బాగా ఇంటర్వ్యూ చేశారు? ఆ ఇంటర్వ్యూ వల్ల వాడు బ్రేక్ అయ్యాడా కాలేదు? అంటే బ్రేక్ అనేది ఎవరైనా కానీ బ్రేక్ కారు జనరల్గా. అంటే వాళ్ళు ఫీలింగ్ వాళ్ళు మేము బ్రేక్ కాలేదని వాళ్ళు ఉంటారు, మన ఫీలింగు వాళ్ళు బ్రేక్ కాలేదనే ఉంటుంది. మరి కూర్చున్న తర్వాత అనలైజ్ చేసినాక మనకు బ్రేక్ అయినట్టే ఉంటుంది. అంటే మీ సర్వీస్లో ఎవరిని ఎక్కువ బాగా ఇంటర్వ్యూ అంటే చాలామంది, అంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ చాలామంది మేము కానీ మాట్లాడడం జరిగింది. బట్ ఎంతమంది బ్రేక్ అయ్యారు, ఎంతమంది బ్రేక్ కాలేదు అనేది మేము ప్రొఫెషనల్గా చెప్పలేము. జనరల్గా ఎలా ఉంటుందండి ఇంటర్వ్యూ అనేది? మీరు చేసిన ఇప్పుడు మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో అలాగే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంటే నాతో మాట్లాడడం కాదు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ డిఫరెన్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వేరేగా ఉంటాయి. మీకు సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తులు వాళ్ళు ఆ సిద్ధాంతం తప్పు అనేది భావిస్తుంది మీరు. ఈ రెండింటి మన ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతుంటాయి? అంటే ఎవిడెన్స్తో మీరు ఇంటర్వ్యూ అంటే వాళ్ళది ఒక ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్ట్ని మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యాక్ట్ తెలుసుకుంటున్నా కానీ ఇప్పుడు నా ఫ్యాక్ట్ వాళ్ళకి చెప్పడం కాదు కదా. నాకు కావాల్సింది కానీ వాళ్ళ ఫ్యాక్ట్ కదా నాకు తెలుసుకోవాల్సింది. వాళ్ళ ఫ్యాక్ట్ని ఇది కరెక్ట్ కాదు బాబు, నువ్వు కరెక్ట్ దారిలో పోవడం లేదు. ఇప్పుడు నేను అక్కడ సంస్కరించడం కాదు కదా. ఫస్ట్ ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. సో లెట్ మీ నో ఓన్లీ వాట్ హీ సేస్. దాని తర్వాత నేనేం చేయాలా అనేది ఇంకొక ఆలోచన అనేది మరి దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాని గురించి తెలుసుకుంటున్నాను, నా గురించి వాళ్ళకి చెప్పడం కాదు కదా ఫస్ట్. సో మనం అక్కడ రియలైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మీరు చేసిన ఇంటర్వ్యూలో మంచి ఇంటర్వ్యూ ఎవరు? అంటే మనం అంటే మోస్ట్లీ చాలామందిని మనం చేసాము, ఒకరిద్దరు కాదు, చాలామంది చేసాము, చాలా టైం చేసాం, ఎంజాయ్గా చేసాము. కొంతవరకు బెస్ట్ అని మనం చెప్పడానికి ఏమి ఉండదు కానీ అందరితో మాట్లాడాము. ఓకే, అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళ భావాల్లోకి వెళ్ళాలి అనిపించేది ఏమైనా మాట్లాడారు వాళ్ళు ఆ విధంగా ఎవరైనా? అంటే వాళ్ళు మనం మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు? ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు. వాళ్ళు మెయిన్ ధ్యేయమే అదే కదా, అందరం తీసుకెళ్లాలనే కదా దాంట్లో. అంటే మిమ్మల్ని కన్విన్స్ ఈ సొసైటీ అంటే ఎవరైనా కానీ వాళ్ళలో 80% కన్విన్సే చేస్తారు. మీకు 80% దే విల్ కన్విన్స్, బికాస్ అది కన్విన్సింగ్గా కానీ అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఉన్న సమాజంగానే ఇంచుమించుగా అలాగే అనిపిస్తుంది మనకు. సో అప్రెషన్ గురించి కానీ లేదంటే ఇక్కడ ఉన్న సప్రెషన్ గురించి కానీ పీపుల్ని ఆ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. సో నిజంగా కానీ మనకు కాజెస్ చూసినప్పుడు ఏమున్నాయి, మనకు పావర్టీ, అండర్ డెవలప్మెంట్, ఇవన్నీ కాజెసే దానికి. సో దాన్ని మనం మానాలంటే ఈ రూపంలో పోతే మానాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో మనం ఆ రూపంలో పోయిన తర్వాత ఖచ్చితంగా మానుతుందా అంటే ఐ డోంట్ థింక్. అది మనకేం జరగదని మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి అలా అనిపించదు, జరుగుతుందనే అంటారు. మరి అది అంటే మీరు చేసిన ఇంటర్వ్యూలో మంచి బెస్ట్ ఇంటర్వ్యూ ఎవరు? అంటే ఆయన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపించింది. అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన దానికంటే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు శ్రీధర్ శ్రీనివాసన్ మనం తీసుకోండి, సెంట్రల్ కమిటీ వెస్ట్ జోన్ వాళ్ళు కానీ, లేదా చాలామంది మనం వెస్ట్ బెంగాల్ ఆయన్ని తీసుకోండి, బల్లోజు కోటేశ్వర్ అతంత కాదు, వెస్ట్ బెంగాల్ కోబాడ్ గాంధీ వ్యాపారం కరెక్టే. కానీ వాళ్ళంతా మనకు ఎట్లా ఉంటుంది, మనం మాట్లాడతాం, వాళ్ళు చెప్తారు. వాళ్ళేమి పలానా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోయి పట్టుకొచ్చుకోండి అని చెప్పరు వాళ్ళు, పలానా ఉంది తీసుకొచ్చుకోండి అని చెప్పరు వాళ్ళు. అంటే వాళ్ళు క్రిమినల్స్ కాదు కదా. అంటే క్రిమినల్స్ మనం యాంగిల్లో క్రిమినల్ అనే క్రిమినల్ కాదా అనేది కాదు ఇష్యూ. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు ఒక సిద్ధాంతాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో ప్లెయిన్ ఏరియాలో వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు అని మీరు ఒక పాయింట్ అడుగుతారు. ప్లెయిన్ ఏరియాలో వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు అనడానికి మనం చూసుకోవాలి. బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ మీద వాళ్ళు పోయి అటాక్ చేస్తారా, అటాక్ చేయరా అనేది మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు, ప్లస్ వాళ్ళ పుస్తకాలు చదివినప్పుడు మనకు వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మనం దాన్ని బట్టి మనం అనలైజ్ చేస్తాం, దీన్ని చేయగలరు, దీన్ని చేయరు వాళ్ళు అని. అలా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటామే కానీ డైరెక్ట్గా వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఈ స్టేషన్ పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తామనో అది చేస్తామనుకున్నామో అది ఉంది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ పుస్తకాలను బట్టి దాని తర్వాత వాళ్ళు రాసుకున్నవి ఏమైనా ఫైరింగ్లో అక్కడెక్కడ దొరికిన బట్టి దాని మీద అన్ని అంచనాలు వేసుకుని
దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి ఒక థింకింగ్లో మోస్ట్లీ 90 to 100% యాక్యురసీ లెవెల్కి తీసుకొస్తాం ఇన్ఫర్మేషన్. కానీ చాలామంది వాళ్ళు బ్యాంకులపై దాడి చేయడం, దూరణాల అటువంటి ప్రాంతాల్లో వాళ్ళు డంపుల్లో క్యాష్ గోల్డ్ దొరకడం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మోస్ట్లీ వాళ్ళ పాలసీ బ్యాంక్స్ మీద పడి చేయాలనేది ఏం లేదు ఫస్ట్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రైజ్ మనీ అనేది పెడతారు, ప్రైజ్ మనీ పెట్టి తీసుకునేవాళ్ళు, మెయిన్ కాంట్రాక్టర్స్ మీద వాళ్ళ మీద తీసుకునేవాళ్ళు. సో మరి డంప్స్ అంటే కంపల్సరీ వాళ్ళు పెట్టాల్సిందే. సో ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టి ఎక్కడో వేసి లోపల దాచిపెడతారు, ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే ఇది కాదని. సో మరి అక్కడి నుంచి వాడుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు వాడుకోవడం దేనికంటే ఆర్మ్స్ అమ్యునేషన్ ప్లస్ వాళ్ళ భోజనాలకు, దాని తర్వాత ఇటువంటి ఖర్చులు, దాని తర్వాత ఎక్కడన్నా ట్రావెల్ ఖర్చులు, మినిమం మెయిన్ పైన ఉన్న వాళ్ళకి ట్రావెల్ ఖర్చులు, అటువంటి ఖర్చులు వాడతారు. అంటే జనరల్గా ఎలాగుంటుంది సార్ మూవ్మెంట్ అనేది? ఫారెస్ట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంటారు, ఒకళ్ళు ఆపరేషన్ చేయాలంటే ఎప్పుడు వస్తుంటారు? పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి దగ్గర కాకపోయినా ఏ విధంగా ఉంటుంది? అట్లే ఉండదు. వాళ్ళ రూట్లో వాళ్ళు ఏంటి, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు విలేజెస్ని కవర్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ముందుకు వస్తారు. అసాల్ట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం వచ్చి పని చేసుకుంటారు, మరి వెళ్ళిపోతారు. దాని అసాల్ట్ వర్క్ చేయడానికి అవసరమైతే కొంత ప్లెయిన్ ఏరియాకి రావాలంటే దే హ్యావ్ టు ఎంగేజ్ వెహికల్స్. దే విల్ కమ్ ఈవెన్ వెహికల్స్ అండ్ గో. లైక్ కోరాపుట్ ఇన్సిడెంట్ ఉంది. కోరాపుట్ ఇన్సిడెంట్ ఏం చేశారు, వెహికల్స్లో వచ్చి వెహికల్స్ అటాక్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. నయాగర్ ఇన్సిడెంట్ ఉంది. నయాగర్ ఇన్సిడెంట్ కానీ ఇంచుమించు వెహికల్స్లో వచ్చారు, ఊళ్ళో పడ్డారు, 3-4 చోట్ల ఒకటేసారి అటాక్ చేశారు, కంప్లీట్ చేసుకున్నారు, మరి వెళ్ళిపోయి మరి అక్కడి నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయారు. సో అలా జరుగుతుంది. సో ఓన్లీ ఆ ప్లానింగ్ చేసుకుంటారు, రెక్కి అవన్నీ చేసుకున్న తర్వాత వర్క్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఎక్కువ యాక్షన్ టీంలు కూడా తిరుగుతుంటారు. యాక్షన్ టీమ్స్ ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు ఏ ఉన్నాయి నాకైతే ఐడియా లేదు, అటు ఉంటాయి వాళ్ళకి. అది పార్ట్ ఆఫ్ ఇది కదా, వాళ్ళు యాక్షన్ టీము ఒకటి కాదు, చాలా ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేసి వచ్చిన తర్వాత మీరు చిత్తూరు లాంటి ప్లెయిన్ ఏరియాకి వెళ్ళారు. చిత్తూరులో అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కదా? అంటే అక్కడ ఎలాంటి క్రైమ్ అంటే మనకు ఎఫెక్ట్ అనేది ఎందుకంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సి వస్తుంది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే అక్కడ అది ప్రయారిటీ వర్క్ కాకపోవచ్చు, వేరే వర్క్ ఉంటుంది. అంటే అక్కడ ఎలాంటి క్రైమ్ ఉండదు చిత్తూరు? అంటే చిత్తూరులో మెయిన్ ఏంటంటే మనకు క్రైమ్ తీస్తే ఫస్ట్ క్రైమ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ. ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది, ఫాలోడ్ బై మనకు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఉంటుంది, ఫాలోడ్ బై ప్రాపర్టీ అఫెన్స్ ఉంటుంది. ప్రాపర్టీ అఫెన్స్లో కానీ మెయిన్గా ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. అగ్రికల్చర్ బేస్డ్ కనుక ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇది మెయిన్. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది? కమ్యూనిటీ పోలీసింగ్ అనేది నేను కొంత అంటే ముందు నుంచి నమ్మినవాడిని నేను, ఎందుకంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి పోలీసింగ్లో అని. ఎందుకంటే పోలీసింగ్ అనేది ఒకరు చేసే ఉద్యోగం కాదు, అది పబ్లిక్ ఇన్వాల్వ్ అయితేనే కరెక్ట్ అయిన ఉద్యోగం. అది పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయకుండా మనం ఒకటే చేసుకుంటూ పోతున్నాము అని అంటే అది సమాజంలో కరెక్ట్ సమతులత ఉండదని నా ఆలోచన. రెండవ ఉద్దేశం ఏంటంటే పోలీస్ అంటేనే ఆలోచనలు కానీ వేరుగా ఉంటాయి. పోలీస్ అంటేనే వీడు ఏమంటాం ఐ హ్యాండెడ్ బిహేవియర్ ఉంటుంది, దాని తర్వాత ఇండిఫరెంట్ ఉంటారు, దాని తర్వాత రకరకాల ఆలోచనలు నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడు ఉండవు. సో ఆ పాజిటివ్ ఆలోచనలు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఓపెన్ అప్ కాకుండా ప్రజల మధ్యలోనే ఉండి పనిచేయడము, ప్రజలతోనే కలిసి పనిచేయడము అనేది జరిగితే ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చినప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, చెప్పేది వేరు ఆడ జరిగేది వేరు కదా. సో ప్రజలు నిజంగా పోలీస్ అంటే మంచివాళ్ళు, పోలీసు వాళ్ళంటే కష్టపడేవాళ్ళు, పోలీసు వాళ్ళంటే మనకెప్పుడు మన కొరకు ఉండేవాళ్ళు అనే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ రావాలంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ కావాలి. సో అది నాకు అనిపించింది. దానికి ముఖ్యంగా ఏంటంటే పీపుల్ ఫెల్ట్ నీడ్ సర్వే అని ఒక సర్వే పెట్టాం ఊర్లో, చిత్తూరులో టౌన్లో పెట్టాం. టౌన్లో ఎందుకు పెట్టామంటే అది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు పోలీసు గురించి, ప్రజలు పోలీసులతో ఏం కావాలని అడుగుతున్నారు, ముందు అది చూద్దాము. వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళకి కావాల్సిన దాంట్లో మేము పని చేస్తే బాగుంటుంది, కానీ లేదా మేమేదో పని చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళకైతే మా అవసరం లేదు ఆ పని మీద అంటే వేస్ట్ కదా, టైం అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు కదా. అసలు వాళ్ళ ఫీలింగ్స్ అడుగుతామని చెప్పి పీపుల్ ఫెల్ట్ నీడ్ సర్వే అని పెట్టాం. ఆ పీపుల్ ఫెల్ట్ నీడ్ సర్వేలో పెడితే ఒక 2-3 ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ వచ్చాయి. అసలు ఎప్పుడైనా పోలీసు వాళ్ళని కలిసావా అని అంటే పోలీసు వాళ్ళని కలవలేదు. 70 to 80% పోలీసు వాళ్ళని కలవలేదు. 80%, మోర్ దెన్ 80% పీపుల్ పోలీసు వాళ్ళని కలవలేదు.
ఎక్కడైనా ఇంటరాక్ట్ అన్న అయినావు అంటే ఇంటరాక్టు కాలేదు, స్టేషన్కి పోయినావు అంటే స్టేషన్కు పోలేదు. మరి పోలీసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని అంటే బ్యాడ్ ఫెలోస్ అన్నారు. నన్ను నువ్వు కలవలేదు, నాతో నువ్వు మాట్లాడలేదు, నాతో ఇంటరాక్టివ్ కాలేదు, ఏ నీ సమస్యకు నా దగ్గరకు రాలేదు, మరి నన్ను నువ్వు చెడుగా ఎట్లా అనుకుంటావయ్యా? నువ్వు అసలు చెడు అనుకోవడానికి ఎలా అంటే నువ్వు కలిసి నాతో మాట్లాడి ఏదో చేసి ఉంటే కదా నువ్వు నన్ను చెడుగా తీసుకోవాలి. సో పర్సెప్షన్ బిల్డింగ్లో మాత్రం మమ్మల్ని బ్యాడ్గా తీసుకున్నారు. మమ్మల్ని మా దగ్గర కలవని వాళ్ళు బ్యాడ్గా అనడం అనేది రాంగ్ కదా. నన్ను కలిసిన తర్వాత నువ్వు బ్యాడ్ అని అంటే అది వేరు, కలవకుండానే బ్యాడ్ అని. సో ఈ పాయింట్ వచ్చింది ఇక్కడ. అప్పుడు మేము అడిగాం ఇంకొక ప్రశ్న దాంట్లో, మీరు పోలీసులతో కలిసి పనిచేస్తారని అడిగాం. ఏమన్నా పీపుల్ ఏ ఏరియాస్లో పనిచేస్తారు, క్రైము, ట్రాఫిక్ అట్లా ఏవేనా అంటే 60% ఆఫ్ ది పీపుల్ సెడ్ ఎస్, మేము పనిచేస్తాం, ఆపర్చునిటీ ఇస్తే మేము పనిచేస్తామన్నారు. సో మాకు అప్పుడు అర్థమైంది అంటే చాలామందికి పోలీస్ అంటే ఇష్టము, కానీ అది దొరకదు కనుక మమ్మల్ని హేట్ చేయడం మొదలుపెట్టినారేమో, అదొకటి. రెండోది రాంగ్ రిప్రజెంటేషన్స్, రాంగ్ బయట చూసి దాని మీద నెగిటివ్ ప్రభావం అంత కొంతవరకు అంటే మనం సినిమాని డైరెక్ట్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కానీ బట్ మేబీ ఆ ఆస్పెక్ట్ ఇంకొకటి అలా. అంటే పోలీస్ అనగానే విజిబుల్ కరప్షన్ కాబట్టి అది కూడా విజిబుల్ కరప్షన్ కంటే విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ కనుక నెగిటివ్ ఆర్మ్ అన్నట్టు ఉంటుంది ఇంపాక్ట్. సో అని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలని కమ్యూనిటీని తీసుకున్నాం, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్గా తీసుకున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి 50 మందిని తీసుకున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి 50 మందిని చెప్పని తీసుకున్నాం. మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్స్కి 100 మంది అని అట్లా చాలామంది వచ్చారు. ఇది 3వ సంవత్సరం అవుతా ఉంది, ఇప్పుడు ఇంకా నడుస్తుంది. చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా నడుస్తుంది. అంతా దానివల్ల ఎలాంటి మీకు ప్రాఫిట్స్ వచ్చాయి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళని ఏంటి ట్రాఫిక్లో ఇన్వాల్వ్ చేసాం. ట్రాఫిక్ పనులంతా వాళ్ళు వస్తారు, పెట్రోలింగ్ పనికి వస్తారు. దాని తర్వాత బందోబస్తులు అంటే ముఖ్యంగా ఈ జాతరలు, ఫెస్టివల్స్ దానిలోకన్నీ వాళ్ళే వచ్చి నిలబడి చేస్తారు. దాని తర్వాత ఈవెన్ విఐపి బందోబస్తుకు కానీ తీసుకున్నాము, కొన్ని సందర్భాల్లో విఐపి బందోబస్తుకు కానీ తీసుకుంటున్నాము, అంటే చుట్టుపక్కలంతా వేసేసేవి. దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీ చేయడానికి వాడాము. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్, ఉమెన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడినాం. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో పోలీస్ స్టేషన్లో కూర్చుని రైటర్గా రాయడానికి వాడుకున్నాం. రిసెప్షన్లో పోలీస్ స్టేషన్లో ఎంట్రన్స్లో రిసెప్షన్లో కూర్చోపెట్టాం. వాళ్ళని కూర్చోపెట్టి ఎవరైనా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళు రాసుకుని అర్జీ తీసుకుపోయి ఎస్ఐ గారికి ఇచ్చి అవి అలా చేయడం కానీ చేయించాం. అంటే వాళ్ళకేం బెనిఫిట్ ఉంటుందండి? అంటే వాళ్ళకి బెనిఫిట్ అంటే వాళ్ళకు ఒకలాంటి ఫీలింగ్ కదా, నేను పోలీస్ ఆఫీసర్ అనేది, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ఫీలింగ్. రెండోది ఏంటంటే వాలంటరీ సర్వీస్ అనేది ఇస్తున్నాడు కదా, ఒక సర్వీస్ ఇవ్వడానికి వాడు చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారంటే సర్వీస్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను కానీ అనుకుంటాను సర్వీస్ చేయాలా, ఏమైనా సర్వీస్ చేయాలి, ఎలా సర్వీస్ చేయాలో తెలియదు మనకు. ఏదో ఒక ఆర్గనైజేషను ఏదో ముందుకు వచ్చి అడిగితే వాళ్ళకు పోయి మనం ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే శనివారం ఆదివారాలు మనకు ఫ్రీగానే దొరుకుతాయి. రోజు స్టూడెంట్స్కి అయితే రోజు కొంత టైం ఫ్రీ టైం దొరుకుతుంది. ఏదో ఒక గంట సేపు ఎక్కడైనా కానీ ఏదైనా పని ఇస్తే మనం చేసి వద్దాము సమాజానికని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకొచ్చి, మంచి వ్యక్తులు తీసుకొచ్చి కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తున్నారు. కానీ ఇందులో ఈ ముసుగులో వాళ్ళు ఏమైనా రావడానికి లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే నాన్ పొలిటికల్, ఫస్ట్ నాన్ పొలిటికల్, దీనిలో నాన్ పొలిటికల్. రెండోది వచ్చేసి వయసుతో సంబంధం లేదు. 18 years అండ్ అబోవ్ ఎనీ వన్ కెన్ జాయిన్. ఈవెన్ 90 సంవత్సరాలు ముసలైన కానీ జాయిన్ కావచ్చు. దీంట్లో వాళ్ళకు ఉంది. ఆడ మగ తేడా లేదు, దీంట్లో అందరినీ అలౌ చేస్తున్నాం. సో దీంట్లో ఇంకా ఇష్యూ ఏం లేదు. దీంట్లో అంటే పోలీస్ స్టేషన్కి వస్తున్నాం, పోలీసులు అండ తీసుకొని వాళ్ళు బెదిరింపులు పాల్పడడం అలాంటివి చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా పోయి చేయడానికి అలౌ చేయము. మా వాళ్ళు ఒకరు ఉంటారు, ఎవరో ఒక కానిస్టేబుల్, ఎవరో ఒక హోంగార్డు ఉంటారు. సో వాళ్ళతో పాటు పోయి వీళ్ళు పనిచేయాలి. సో వీళ్ళు ఇండిపెండెంట్గా పోయి నేను పోలీస్ ఆఫీసర్ని ఇట్లా అని చెప్పి చేయడానికి ఛాన్సెస్ తక్కువ. కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం వల్ల మీరు చెప్తున్నట్లుగా పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు, పోలీస్ సపోర్టింగ్ వస్తుంది, పోలీస్ మీద మంచి ఒపీనియన్ వస్తుంది అనేది వెళ్తుంది. అంటే పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ కాకుండా జనరల్ యాక్టివిటీస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టే. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది ఐపీఎస్లు హాస్టల్స్ని అడాప్ట్ చేసుకోవడం, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ని అడాప్ట్ చేసుకోవడం, మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన అడాప్ట్ చేసుకోవడం వల్ల డిపార్ట్మెంట్ వర్క్ కూడా మీరు చేయడం వల్ల అది ఒత్తిడి పెరుగుతుందని కింద స్థాయి సిబ్బంది అంటారు. కరెక్ట్. అది అంటే దీనిలో ఏంటంటే కమ్యూనిటీ, ఇప్పుడు ఇదే కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఇది కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటే కమ్యూనిటీకి పోయి కొన్ని పనులు చేయడం అనేది అది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. అంటే మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ఇలా పోయి స్కూల్లో పోయి క్లీన్ చేయడము, స్కూళ్ళకు కాంపౌండ్లు కట్టించడము, లేదా చెట్లు కొట్టేయడము,
ఇవన్నీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. అంటే కమ్యూనిటీ దగ్గరికి పోవడం. ఎందుకు అది చేయాల్సి వస్తుంది అని అంటే కమ్యూనిటీలో ఒక ఫీలింగ్ అనేది ఏంటంటే వీడు పోలీసోడు పక్కకు ఉంటాడు, ఎవరితో కలవడు అనేది ఉండడం వల్ల నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది కనుక ఆ నెగిటివ్ ఫీలింగ్ తగ్గించుకోవడానికి కోసం కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. ఇప్పుడు అది దానివల్ల నెగిటివ్ కూడా వస్తుంది కదా. అదే దీనిలో కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్స్ నేను దానికోసమే నేను ఈ మోడల్ తీసుకున్నాను. కమ్యూనిటీని రీచ్ కావడం కాదు, కమ్యూనిటీ నా దగ్గరకు రాని అని కమ్యూనిటీని నా దగ్గరికి తెచ్చుకున్నా. అంటే నా దగ్గరికి తెచ్చుకుంటే కమ్యూనిటీ అంటే పోలీస్ దగ్గరికే తెచ్చుకుని పోలీసు వాళ్ళ పని మాదే ఉన్నాయి చాలా పనులు చేయడానికి, ముందు మందే చేయని ఇక్కడ మనం పోయి ఇంకా అక్కడ చేయడం ఏంది, ముందు మనం చేసుకోవడం అని మనం అంటే మీరు దగ్గర తీసుకొచ్చారు, మీ స్టేషన్లో వాళ్ళతో పని చేయించుకుంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు హాస్టల్లో పోయి పడుకోమండం, హాస్టల్ అడాప్ట్ చేసుకోవడం అంటే దానివల్ల పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్గా కొంతవరకు అంటే మీరు చెప్పే దాంట్లో రాంగ్ అనేది ఏం లేదు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ పడుతుంది. దాని తర్వాత మనం ఎక్స్ట్రా వాళ్ళ వరకు ఆల్రెడీ మనకున్న బర్డన్ ఇంకొక బర్డన్ మనం పెంచుకున్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారుడు కూడా పోలీస్ స్టేషన్లో ఎవరు లేకపోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా ఇబ్బందిగా పరిస్థితులు వస్తుంది. కొంత ఆస్పెక్ట్ ఉంది అది. అంటే కానీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కొంత చేయాలి. బట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇట్ షుడ్ నాట్ బి ఏ అవుట్ బర్డన్ ప్రోగ్రామ్స్ లాగా కాకూడదు. రీచ్ వరకే పర్వాలేదు, రీచ్ చేసుకోవడం మంచిదే. సార్ చిత్తూరు తర్వాత నెక్స్ట్ అండి? చిత్తూరు తర్వాత నేను డిఐజీ కర్నూలుగా వచ్చాను. చిత్తూరుకి దీని మధ్యలో మీరు కొంతకాలం టీటీడీ విజిలెన్స్లో చేశారు. అంతకుముందు చేశాను టీటీడీ విజిలెన్స్. అక్కడ ఉన్న పరిస్థితి లేకుండా తిరుపతి దేవస్థానం దేవుడు దగ్గరికి కొన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తుంటారు. అక్కడ మీరు ఒక మంచి పని కూడా చేసినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాలు పెట్టడం, అలిపిరి గేట్ దగ్గర వెహికల్ చెకప్ ఎక్కువ వస్తే ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఆ సమస్య పరిష్కారానికి కూడా మీరు అంటే ఇప్పుడు ఒక్కటి చూడండి, టీటీడీ అనేది మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రాంగ్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఇప్పుడు పోలీసు గురించి కానీ చాలా మంచి పని చేస్తుంటారు, కానీ పోలీస్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేసేస్తారు. సేమ్ ఆస్పెక్ట్ టీటీడీకి కానీ అవుతుంటుంది ప్రాబబ్లీ. ఎందుకంటే అక్కడ దర్శనాలు చేయించాలి, దర్శనాలు ఎంత చేయించగలరో అంతకంటే మించి చేయించలేరు. 80,000 89,000 ఒక రోజుకు చేయాలంటే కష్టమైన పరిస్థితి అది. 1,20,000 మందికి ఒక రోజు వచ్చారంటే ఇంకా 20 to 40,000 ఎక్స్ట్రా చేయాలంటే కష్టం కదా. సో ఇటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే అటువంటిప్పుడు బ్రేక్ దర్శనం అంటారు. బ్రేక్ దర్శనం ఏదో ఒక 1000 మంది అయితే పర్వాలేదు, 2,000 3,000 మంది అయితే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. ఇటువంటి ఇబ్బందికరమైన కార్యక్రమాల వలన నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుని ఏదో ప్రొజెక్ట్ చేస్తారు. కానీ బట్ యాక్చువల్లీ టీటీడీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్స్. చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది అక్కడ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ అవుతారు, అది సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ చేస్తారు. దాని తర్వాత 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా ఉంటారు, మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, మరి ఇంటర్నల్ విజిలెన్స్ అంతా చూసుకోవడానికి, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చూసుకోవడానికి. సో బయట అనుకున్నంత వర్స్ట్గా అయితే ఏముండదు అన్నది ఇది. ఊరికే దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేసేసి రాంగ్గా ఏదో ఒకటి చెప్పకపోతారు, కానీ అంత అయితే ఉండదు. కానీ టీటీడీ సెక్యూరిటీకి కూడా మీరు అక్కడ అలిపిరి దగ్గర అవును సీసీ కెమెరాలు అంటే అలిపిరి ఇంకా వైడెన్ చేసి ఇంకా చేయాలని. అదే కాకుండా పైన ఎయిర్పోర్ట్ మోడల్ అని ఒక ఎయిర్పోర్ట్ మోడల్ లాగా పెట్టామంటే పైన కానీ చెకింగ్ అంతా చేసి ఫాస్ట్గా వాళ్ళ లోపల పంపించడానికి. సో కొంత సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, సేఫ్టీ ఆస్పెక్ట్స్ టేకప్ చేసాం. అంటే కెమెరాస్ ఇంక్రీజ్ చేయడం, ఇంకా డిఫరెంట్ కెమెరాస్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని ఫామ్ చేయడము. దాని తర్వాత విజిలెన్స్లో కానీ డిఫరెంట్ యాంగిల్ విజిలెన్స్ ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్ చేసాం. అంటే విజిలెన్స్ అనేది ఒకప్పుడు ఊరికే ఒక ఆస్పెక్టే చూసేవాళ్ళం, అది కాకుండా చాలా ఆస్పెక్ట్స్ విజిలెన్స్లో అంటే ప్రివెంటివ్ విజిలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అంటే మనం ఏదో అయిపోయిన తర్వాత, తప్పు జరిగిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయడానికంటే అసలు ముందే అది జరగకుండా ఉంటే ఎలా ఉంటుంది అని ప్రివెంటివ్ విజిలెన్స్ అంటే ఎక్కడ మనకు అంటే లూప్ హోల్స్ ఉంటుంది, ఎక్కడైతే మనకు పిలఫరేజ్ చేస్తుంటే ఆ పిలఫరేజ్ని ఎట్లా అవాయిడ్ చేయించడానికి వీలవుతుందో అలా అటువంటి సజెషన్స్ ఇవ్వడము, అటువంటి విజిలెన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అది సక్సెస్ఫుల్ అయింది. సో కాకపోతే మేము కానీ ఏంటంటే బయటకు వచ్చి ఇంటర్నల్గా ఇప్పుడు చాలా ఉన్నాయి, మేము రోజు చెప్తుంటాం కొన్ని విషయాలు. ఆ విషయాలన్నీ మేము బయటకు వచ్చి మీడియాకి అంతా ఎక్స్ప్రెస్ చేయము. ఎందుకంటే అది ప్రొజెక్షన్ రాంగ్గా వెళ్ళిపోతుంది. అది పాజిటివ్గా తీసుకొని దీన్ని అరికట్టడానికి అంటే తెలుసో తెలియకో ఒక ఆర్గనైజేషన్కు ప్రిలిఫరేజ్ అనేది జరుగుతుంది. ఆ ప్రిలిఫరేజ్ని మనం స్టాప్ చేసినాక బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. అంటే మనకు మిగులుతుంది, కొంత ఆదాయం మిగలొచ్చు, లేదంటే కొంత టైం మిగలొచ్చు, ఇంకొకటి జరగవచ్చు. అది అలా పాజిటివ్గా బయట రిఫ్లెక్ట్ అయితే బాగానే ఉంటుంది, అప్పుడు చెప్పవచ్చు బయట కానీ మనం ఓపెన్గా. కానీ అది నెగిటివ్గా ప్రచారం అయితే అసలు మనకు టీటీడీ అనేది
మనకు చాలా గొప్పటి ఆర్గనైజేషన్. మనకు వాటికన్ సిటీ టైప్లో మనకు ఇక్కడ మనకున్న హిందూస్ దానికి ఒక రెండోది ఏపీ గవర్నమెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రజలకు కానీ గౌరవమైన ఇది ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి అది ఒక మంచి చిహ్నంతో. రెండోది మనకు లాట్ ఆఫ్ ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది. మనం మనోభావాలు ఉంటాయి, మన అటువంటి మనోభావాలంతా మనం దెబ్బతీయడం కానీ అవన్నీ చేయడం కానీ కరెక్ట్ కాదు. ఇది మనది ఈ ఇన్స్టిట్యూషన్ అని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీలో కానీ తప్పులు చేస్తుంటాం, ఫ్యామిలీలో ఎన్నో జరుగుతుంటాయి. కుటుంబం అన్నాక మామూలుగా ఉంటుందా? అన్ని కుటుంబాలు కరెక్ట్గానే ఉంటుందా? 5 ఏళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ అక్కడికాడే ప్యాచప్ అయిపోతుంది చేయడానికి. దానికే ఒక విజిలెన్స్ అని ఒక సెక్యూరిటీ అని ఇవన్నీ బ్యాలెన్సెస్ని పెట్టడానికే లోపలన్నీ పెట్టారు. మరి అటువంటిప్పుడు దాన్ని మంచిగా చూసుకోవాలి, అందరూ మనం ప్రొటెక్ట్ చేయాలి, అది స్ట్రెంథన్ చేయాలి అంటానే. తర్వాత మీరు కర్నూలు డిఏజీగా ఉన్నప్పుడు మరొకసారి మీరు పాత పోస్ట్కి వచ్చినట్టు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఉన్నాయి, ఫ్యాక్షన్ మాటర్స్ తగ్గాయి అనుకుంటున్నారా? ఫ్యాక్షన్ అంతగా లేదండి. ముందు అంటే ఫస్ట్ 95లో మేము చూసిన ఫ్యాక్షన్కి ఇప్పటికీ ఫ్యాక్షన్ అనేది లేదు. ఆడపదరగా అట్లా జరగాల్సిందే కానీ బట్ ఫ్యాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది టోటలీ కంట్రోల్డ్. బట్ మెయిన్గా అట్లా అని చెప్పేసి డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్ మెయిన్గా ఎలక్షన్కి ఒక 6-7 నెలల ముందు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్షన్కు ఛాన్సెస్ ఉంటుంది. అంటే పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ మీదనో దీని మీదనో టక్కన రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ ఉద్యమం తగ్గింది అనుకుంటున్నారా, లేదా ఎక్కడో మూల ఉందనుకుంటున్నారా? మీరే చెప్పాలి అది సమాధానం. మీకన్నా మాకు ఎక్కువ తెలియదు. 100% మూమెంట్ అయితే లేదు కదా. మూమెంట్ ఎక్కడుంది? మూమెంట్ ఒక ఇన్సిడెంట్ అయినంత మాత్రం లేదో మూమెంట్ అయిపోయింది అనడం అనేది రాంగ్ అని అంటాను నేను. సో మూమెంట్ అనేది ఏమి నాకు తెలిసి ఏం లేదు. మూమెంట్ నల్లమల్లో అయితే టోటలీ ఇట్ హెస్ గాన్ అవుట్. సో ఒక ఇన్సిడెంట్ టక్కనే అయిందంటే వచ్చేసింది మూమెంట్ అని చెప్పుకోవడము రాంగ్. సో ఒక ఏరియాలో తిరుగుతున్నారు కనుక ఆడ ఫుల్ మూమెంట్ ఉంది అనడము రాంగే. రెండు తప్పే. అక్కడ రాలేదు కాబట్టి లేరు అనుకోవడం కూడా తప్పే అంటారు. తప్పే అంటే. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీ సర్వీస్లో బాగా మంచి ఆఫీసర్ డీజీ కానీ లేదా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళ దగ్గర పనిచేసి నేను మంచి వర్క్ నేర్చుకున్నాను అని చెప్పిన ఆఫీసర్స్ ఎవరు? అంటే నాకు లక్కీగా ఏంటంటే నాకు అంతా ప్రతి ఆఫీసర్ దగ్గర నేను వర్క్ బాగా నేర్చుకున్నా. అందరూ నాకు మంచి గొప్ప ఆఫీసర్స్. ఇప్పుడు నాకు తిరుమలరావు సార్ అంటే చాలా బాగా లైక్ అయిన ఆఫీసర్. అంటే నా వేవ్ లెంత్ ఆయన వేవ్ లెంత్ బాగా సెట్ అవుతుంది, ఎంత వర్క్ అయినా చేస్తాం. అట్లాగే గౌతమ్ సావంగర్ కానీ దాని తర్వాత వీళ్ళందరూ కానీ చాలా అంటే అందరితో పనిచేశాను నేను. సురేంద్రబాబు గారితో పనిచేశాను, ఆయనతో బాగా నేర్చుకున్నాను కరీంనగర్లో ఉన్నప్పుడు. అంటే కెరియర్ బిగినింగ్ త్రిపాఠి సార్ ఉన్నారు. త్రిపాఠి అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన సురేంద్రబాబు కెరియర్ బిగినింగ్లో. దాని తర్వాత ఇటు అయిపోతే మరి ఈవెన్ గోవింద్ సింగ్ సార్ దగ్గర కానీ చాలా కొన్ని మంచి. సో అట్లా అందరితో కొన్ని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నాకు లక్కీగా ఏంటంటే నేను బీయింగ్ డిఎస్పీగా వచ్చి గ్రూప్ 1 సర్వీసెస్ నుంచి వచ్చాం కనుక నాకు ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది అందరితో అంటే చాలా నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్స్పోజర్ అనేది వచ్చింది. అట్లా డీజీస్ కానీ మనం ఇప్పుడు అరవిందరావు సార్ ఉన్నారు, ఆయన దగ్గర చాలా మాకు నేర్చుకున్నాము. ఇంటెలిజెన్స్లో పనిచేసాము. మరి శివధర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కానీ అంటే ఆల్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్. నాకు లక్ ఏంటంటే అందరు మంచి బెస్ట్ ఆఫీసర్సే దొరికారు నాకు. అంటే నేను ఈ ఆఫీసర్ బాగలేదు అనే చెప్పేంత పరిస్థితి లేదు నాకు. అదేవిధంగా మీకు నచ్చిన సబార్డినేట్ ఎవరు? సబార్డినేట్స్ అంటే మీరు దేంట్లో అడుగుతారు? సబార్డినేట్స్ అంటే మీకు సర్వీస్ చాలా మంది ఉన్నారు. అట్లా ఫలానా వ్యక్తి నాకు బాగా ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యాడు, వీడికి ఒక టాస్క్ ఇస్తే ఖచ్చితంగా చేసుకొస్తాడు అని నమ్మేవి. అంటే అట్లా కంటిన్యూగా వర్క్ చేసే వాళ్ళు అయితే కొద్దిగా సీనియర్ ఆఫీసర్స్లో అయితే కొంత చెప్పగలం. సీనియర్ ఆఫీసర్స్లో చెప్పాలంటే మాకు అంతా చాలా వరకు బాగానే చేసినారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చిత్తూరు ఎస్పీ ఉన్నారు, నాకు ఆయన కానీ ఎస్పీ వెస్ట్ గోదావరి కానీ ఇటువంటి వాళ్ళు అంతా ముందు నుంచి అంటే నా దగ్గర ఉన్న వాళ్ళు అంటే ఇంచుమించు వాళ్ళు ఆలోచనలు కానీ రాజశేఖర్ బాబు, వెస్ట్ గోదావరి రవి ప్రకాష్ కానీ వీళ్ళంతా ఇంచుమించు నా దగ్గరే ఉన్న వాళ్ళకంతా నాకు హ్యాపీగానే ఉండేది. దాని తర్వాత ఇంకిప్పుడు జూనియర్స్లో తీసుకుంటే మనకు అభిషేక్ మోహంతి కానీ బాపూజీ కానీ ఎట్టాడ బాపూజీ కానీ వీళ్ళంతా ప్రైజ్ వర్ది ఆఫీసర్స్. ప్లస్ మన గోపీనాథ్ జట్టి ఆయన నా దగ్గర పనిచేశారు, ఏఎస్పీ చింతపల్లి. దాని తర్వాత ఇంట్రాక్టెడ్. అంటే మంచి ఆఫీసర్స్, అంటే మనకు గర్వంగా చెప్పుకునే ఆఫీసర్. మీరు మర్చిపోయిన ఒక ఆఫీసర్ ఆయన ఉన్నారు, ఆయన మీరంటే చాలా ఇష్టపడతారు, మీ దగ్గర వర్క్ నేర్చుకున్నాను. హుసేనా?
ఆ ఆఫీసర్ ఎప్పుడు మీ పేరు తలుస్తుంటారు? మీ దగ్గరే ఎక్కువగా నేను ఇంటెలిజెన్స్ వర్క్ అంతా సారదా నేర్చుకున్నానని చాలాసార్లు చెప్పారు ఆయన. ఇంటెలిజెన్స్ అతని పేరు డాక్టర్ అకున్ సబర్వాల్. అకున్ కరెక్టే. అకును ఈ వాజ్ ఎస్పీ వైజాగ్ ఉన్నాడు. అంటే లక్కీగా ఏంటంటే నాకు ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది నా దగ్గర ట్రైనింగ్ అని అయ్యారు. కొంతమంది ట్రైనింగ్ అయ్యారు. రెండోది ఇంటెలిజెన్స్లో ఉండడం వల్ల బాగా ఇంట్రాక్షన్స్, బాగా క్లోజ్ ఇంట్రాక్షన్స్ ఉండేవి. ఆయన దాని తర్వాత ఈవెన్ ఇప్పుడు నలిన్ సార్ ఉన్నారు. వీళ్ళంతా నాకు అంటే ఇంచుమించు అంతా ఆఫీసర్స్తో బాగానే ఉండేది. కానీ మీరు అందరు ఆఫీసర్లు మీరు అందరితో అంటే ఎవరితో చెడ్డ అవ్వకూడదని అందరి పేర్లు చెప్తున్నారు. కానీ డిపార్ట్మెంట్లో కొన్ని బ్యాడ్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు. గుడ్ అండ్ బ్యాడ్ కామన్ ఉంటుంది. ఈ ఆఫీసర్ డిపార్ట్మెంట్ పనికిరారు అనుకున్న ఆఫీసర్లు ఎవరున్నారు? నాకు అటువంటి వాళ్ళు తగలలేదండి. నాకు తగలలేదు కనుక రెండు ఆలోచన నేను చెప్పలేదు. కానీ నాకు తగిలిన వాళ్ళే నేను చెప్పగలను. నాకైతే ఎవరు అటువంటి ఆఫీసర్ ఒక్కరు నా కెరీర్లో తగలలేదు. మీరు చూస్తే నాకంతా ఫైనల్గా చెప్పండి. లక్కీ ఆల్సో. డిఐజీ ఆంధ్రప్రదేశ్కి కొత్త పోస్టింగ్ తీసుకున్నారు. తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా పోతుంది? అంటే ఇప్పుడు ఈ పోస్టింగ్ పోయాము, నాకు తెలియదు ఇంకా ఈ పోస్ట్లో ఏం చేయాలో కానీ నాకు తెలియదు. అది వెళ్ళిన తర్వాత నా జాబ్ చార్ట్ వస్తే జాబ్ చార్ట్ బట్టి అప్పుడు అర్థమవుతుంది. అంటే సర్వీస్ తర్వాత ఏం చేయాలి? అంటే సర్వీస్ తర్వాతన ఏం చేయకూడదు అనుకుంటున్నాను. అంటే మీరు ఖాళీగా ఉంటారు కదా, తర్వాత కూడా ఏం చేయకూడదంటే మీనింగ్ ఇంటెలిజెన్స్లో మీరు వెళ్తారని. అంటే ఇప్పుడైతే ఆలోచనలు అయితే ఏం లేదు నాకు. కొంత స్పిరిచువల్ సైడే వెళ్దామని ఒక ఆలోచన అయితే ఉంది గట్టిగా. లేదు ఇండస్ట్రీ సైడ్ ఏమన్నా వస్తే రావాలి. ఇండస్ట్రీ సైడ్ అంటే ఇంకా సెపరేట్గా. గవర్నమెంట్ సైడ్ అయితే చేయను. ప్రభుత్వం మీ సర్వీస్ కావాలని మరొకసారి కోరితే చేయను. ఎందువల్ల అంటే నాకు కొంత అంటే ఈ గవర్నమెంట్తోనే ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ పనిచేసాం కనుక డిఫరెంట్ పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్తో చేసుకోవడం కనీసం ఒక 10 సంవత్సరాలన్నా వాళ్ళతో కలిసి చేసుకోవడం. అంటే రాజకీయంగా వద్దాం అనుకుంటున్నారు? రాజకీయంగా ఇష్టం లేదు నాకు. రాజకీయంగా నేను వెళ్ళను. ఐదర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, లేదంటే ఏదైనా ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తాను ఖచ్చితంగా. డిఎస్పీగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన శ్రీనివాస్ గారు తన తండ్రి తరాలు వాళ్ళందరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్ అయినా వాళ్ళని కాదని పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన జి శ్రీనివాస్ గారు సర్వీస్ అంతా అయిన తర్వాత పబ్లిక్ సర్వీస్కి వస్తానంటున్నారు. అంటే జనరల్గా చాలామంది డిపార్ట్మెంట్ అయిన తర్వాత తనకి మరింత కొంతకాలం పదవి కావాలంటూ అడుగుతారు. కానీ ఇతను మాత్రం నాకు చాలు అంటే ఇప్పుడు చేసిన తృప్తి చాలు అంటూ పబ్లిక్ రావడం, గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.